హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. అందరికీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ కాల్ విత్ ఏ షార్ట్ నోటీస్. ఈరోజు మనకి సమయాన్ని కేటాయించినందుకు గద్దర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనందరి తరఫున. గద్దర్ గారు అంటే తెలియని తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబోలు మన ఆంధ్రప్రదేశ్లో. అయినప్పటికీ నేను చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. గద్దర్ గారి అసలు పేరు గుమ్మడి విఠలరావు గారండి. వారు రాసిన పాటలు పుస్తక రూపంలో 1970 దశకంలో ఒకసారి విడుదలయ్యాయి. ఆ పుస్తకం పేరు గద్దర్ అని పెట్టారు. ఈ గద్దర్ పేరు ఎందుకు వచ్చిందంటే గదర్ పార్టీ అనే పార్టీకి స్మృతి చిహ్నంగా గద్దర్ అని ఆ పుస్తకం పేరు పెట్టారండి. ఈ గదర్ పార్టీ అనేది మొట్టమొదటిగా 1913లో ఈ బ్రిటిష్ రూలింగ్ కి వ్యతిరేకంగా ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయిన పార్టీ అండి. ఈ పార్టీ స్థాపించింది కూడా మన శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియాలో ఉన్న ఎన్ఆర్ఐస్. ఆ విధంగా గద్దర్ అనే పేరుకి ఎన్ఆర్ఐస్ కి కొంచెం అవినాభావ సంబంధం ఉందనుకోవచ్చు మనము. ఇక గద్దర్ గారి దగ్గరికి వస్తే, గద్దర్ గారు మొదటి నుంచి కూడా ఆయన రివల్యూషనరీ రచయితగా మరియు స్టేజ్ పాటల సింగర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయన 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆయన ఆ తర్వాత 1972లో జననాట్య మండలి అనే సంస్థను స్థాపించి పాటల ద్వారా ఎన్నో సామాజిక అంశాల మీద ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. కేవలం తెలంగాణ అంశమే కాకుండా ఎన్నో సామాజిక అంశాల మీద ప్రజల జీవితాన్ని చైతన్యం తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. ఆయన అప్పటి నుంచి కూడా రాష్ట్రం అంతటా పర్యటిస్తూ ప్రాంతాలకు అతీతంగా ఎన్నో ఆటుపోట్లను భరిస్తూ ధైర్యంగా, ఆయన మీద ఎన్నో అటాక్స్ జరిగినా కూడా ఎంతో ధైర్యంగా నిలబడి ప్రజా చైతన్యం కోసం నిత్యం పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రస్తుతం ఉధృతంగా సాగుతున్న ఈ తరుణంలో మనం గద్దర్ గారి నుంచి ఈ ఉద్యమ నేపథ్యం, సామాన్య ప్రజల స్థితిగతులు, అసలు ఈ ఉద్యమంలో ఉన్న కీలక అంశాలు, అవి అసలు ప్రత్యేక ఉద్యమంలోనే ఎందుకు పరిష్కరించుకోవచ్చు, వారి అనుభవాలని ఈ విధంగా పంచుకోవడంతో పాటు మనందరికీ ఉద్యమం గురించి కొంచెం లోతైన అవగాహన కల్పించాల్సిందిగా మనందరి తరఫున గద్దర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. గద్దర్ గారు మీరు చెప్పండి. దేశం దూరంగా జీవిస్తూ తమ యొక్క మాతృ దేశం గురించి, తాను పుట్టిన ప్రాంతం గురించి ఆలోచిస్తూ తెలుసుకోదలుచుకున్నటువంటి మా ప్రియమైన తమ్ములారా, చెల్లెన్లారా, అశేష కోట్లాది మంది ప్రజల తరఫు నుంచి, ఒక తెలంగాణ కాదు భారతదేశం యొక్క అభాగ్యుల తరఫు నుంచి మీకు వందనాలు చెప్తున్నాను. మీకు కొత్తగా చెప్పవలసినదేమీ ఉండదు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలలో ప్రధానంగా తెలంగాణ ఉద్యమం ఎందుకు తల్లడిల్లుతున్నది అంటే, తరలిపోయే వనరులల్లా తల్లడిల్లే ప్రాణమా, సింగరేణి గనులలో పేలుతున్న శబ్దమా, అడవి తల్లి గుండెలలో రగులుతున్న రాగమా, నిలువున దోయబడ్డ తల్లి తెలంగాణమా, తల్వారుల గానమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా అన్నారు. ఇప్పుడు తెలంగాణ మీద ఒక స్ట్రక్చరల్ వయలెన్స్ జరుగుతుంది. ఈ స్ట్రక్చరల్ వయలెన్స్ వల్ల ఇక్కడ పాలన ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా వాళ్ళ బతుకు, వాళ్ళ ఐడెంటిటీ, ఆఖరుకు బతకడమే కష్టమైపోయింది. ఈ చారిత్రాత్మకమైన దశలో ప్రజలు తనకు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిన తెలంగాణ ప్రజలు, అనేక సాయుధ పోరాటాలు చేసిన తెలంగాణ ప్రజలు మళ్ళీ ఒకసారి మా పాలన మాకే అంటున్నారు. రాచరికం కత్తి మీద నెత్తుర్ల గాయమా, దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా,
ఆంధ్రవలస తూటాలకు ఆరిపోయిన దీపమా, మా పాలన మాకేనని మండుతున్న గోలమా, అమరవీరుల స్వప్నమా. ఇప్పుడు తెలంగాణ పాలు దాగే పసిపిల్ల దగ్గరికి వెళ్తే జై తెలంగాణ అంటే జై జై తెలంగాణ అంటుంది. ఇప్పుడు ఉద్యమం ప్రజల ఉద్యమం అయిపోయింది. ఒకే నినాదం, లెటస్ రూల్ అవర్ ఓన్ స్టేట్. మా పాలన మాకు, ఇంకా మేము వేరేది ఏమొద్దు. మేము ఇక్కడున్న ఎకానమీని, ఇక్కడున్న ప్రజల్ని, ఇక్కడున్న భాషల్ని చేస్తాం. ఈ ఉద్యమంలో గొప్పతనం ఏంటంటే దొర మొదలుకొని కూలివారికి ఒకే జెండానెత్తుకొని జై తెలంగాణ నడుస్తున్నారు. అన్ని మతాల, అన్ని భాషల, అన్ని కులాల, అన్ని పార్టీల, నార్త్ సౌత్ పోల్లో ఉండేటటువంటి అందరినీ ఏకం చేసిన ఒక మహోన్నత ఉద్యమంగా జరుగుతుంది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ తుపాకీ నీడ కింద అండర్ ది నోస్ ఆఫ్ ది గన్, అండర్ ది నోస్ ఆఫ్ ది గన్ ద పీపుల్ ఆర్ ఫైటింగ్ విత్ ద సిస్టమ్. మీ అందరికీ వందనాలు, మీకు అందరికి వందనాలు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు గద్దర్ గారు. ఇప్పుడు నేను కొన్ని అంటే జనరిక్ క్వశ్చన్స్ అండి, ఇది ప్రాంతాలకు అతీతంగా మనకు రెండు ప్రాంతాల వారు కొన్ని జనరిక్ క్వశ్చన్స్ మనకు అడగడం జరిగింది. అందులో ఇప్పుడు మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా వెనుకబడిన ప్రాంతాలు, సపోజ్ మనం తీసుకుంటే ఉత్తరాంధ్ర అయినా రాయలసీమ కూడా ఈ వెనుకబడిన ప్రాంతాలు ఉన్నప్పుడు తెలంగాణ వెనుకబడిన ప్రాంతానికే ప్రత్యేకంగా ఎందుకు చూడాలి? ఇప్పుడు అన్ఈక్వల్ ఎకనామికల్ డెవలప్మెంట్ అనేది భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో అంతటా ఉన్నది. ఇక్కడ రాయలసీమలో, ఉత్తరాంధ్రలో, ఈవెన్ కోస్తాంధ్రలోని నల్లమల్ల ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఎడకపాత ఉన్నది. తెలంగాణని ఎందుకు మనము ప్రత్యేకంగా చూస్తున్నామంటే, తెలంగాణ ప్రాంతము నేను ముందుగానే చెప్పినట్టు 700 సంవత్సరాల రాజుల పాలనలో, 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో, ఇప్పుడు 60 సంవత్సరాల వలస ఆంధ్ర పాలకుల మధ్య నలిగిపోయింది. దీస్ ఆర్ ది 3 టైప్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. కాబట్టి వేరే ప్రాంతాలలో ఉన్న అన్ఈక్వాలిటీకి తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ఈక్వాలిటీ ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రత్యేకత ఇదే. అందుగురించి ఇక్కడ ఇది ఇప్పుడు రూపాయి కాదు, బంగారం కాదు, ఇప్పుడు డాలర్ అయింది. అందుగురించే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం యొక్క మెయిన్ ప్రిన్సిపల్ మొదటి నుంచి కూడా ఏంటంటే మా పాలన మాకు కావాలని. అందుగురించి వాళ్ళ పాలన వాళ్ళు పాలించుకోలేదు. వాళ్ళ పాలన వాళ్ళు పాలించుకోవడం వలన ఈ ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ప్రాంతాన్ని తమ యొక్క ఉత్పత్తిని తమ దగ్గరనే పెట్టుబడి పెట్టి తమ దగ్గరనే అభివృద్ధి చేసుకొని అది ఈక్వల్ గా డెవలప్ అయ్యే అన్ని సోర్సెస్ ఉన్నాయి. అందుగురించే రాయలసీమ గాని, ఉత్తరాంధ్ర గాని, కోస్తాంధ్ర అవి పాలనలో వాటి పాలనకు ఈ రాజుల పాలనకు చాలా తేడా ఉంది. ఇక్కడ రాచరికం కత్తి కింద నలిగిపోయిన తెలంగాణ మొదటి నుండి ఓన్లీ వన్ డిమాండ్, ప్రత్యేక తెలంగాణ యొక్క ప్రధాన డిమాండ్ ఏంది, లెట్ మీ రూల్ మై ఓన్ స్టేట్. అదే ప్రధానంగా ఈ రోజు మనకు ఉద్యమం జరిగింది. అందుగురించే దీనిని ఓన్లీ ఎకనామికల్ కోణం నుండి చూడకుండా దీని పాలనా కోణం నుండి మనం చూడాలి. అదే దీని యొక్క తెలంగాణ ప్రత్యేక లక్షణం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు మొదటి నుంచి చెప్తున్నారు ప్రజలుగా కలిసి ఉందాం, ప్రాంతాలుగా విడిపోదామని. అయితే ఈ సపరేట్ తెలంగాణ రాష్ట్రం కావాలి అన్న ప్రతిసారి, ఈ ఉద్యమం ఉవ్వెత్తున వచ్చిన ప్రతిసారి కూడా సీమాంధ్ర ప్రజలని విలన్స్ గా ఎందుకు ప్రచారం చేయడం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ చాలా వరకు తప్పుడుగా ప్రచారం జరుగుతుంది దేశం, ప్రపంచం అంతటా. ఉదాహరణకి చూడండి, గత December 9th నాడు చట్ట ప్రకారంగా ఒక ప్రకటన, భారతదేశంలో ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామికమైన ఒక దేశం, ఒక చిదంబరం గారు స్టేట్మెంట్ ఇచ్చి 10th నాడు పార్లమెంట్ లో కూడా చెప్పాడు, ఈ కన్ఫర్మ్ దట్ ద ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్. కానీ అక్కడ ఒక చిన్న కుట్ర చేసి అసెంబ్లీలో దాని యొక్క అనుమతి కావాలన్నాడు. ఈ కుట్ర ద్వారా నీకు అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉండేటటువంటి సీమాంధ్ర ప్రాంతంలోని కొందరు వేల లెక్కబడే పెట్టుబడిదారులు,
ఉదాహరణకి ఆ రోజు రాత్రికి రాత్రే కంప్యూటర్లో రాజీనామాల్ని ప్లాన్ చేసిన వాళ్ళు ఎవరో చరిత్రకు అందరికి తెలుసు. తెల్లార వరకు వ్యతిరేకంగా మారిపోయి మొత్తము తెలంగాణ మీద ఒక ప్రచారం మొదలు పెట్టారు. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అసెంబ్లీలో 7th నాడు జరిగిన తీర్మానానికి వ్యతిరేకంగా, పార్లమెంట్ లో జరిగిన వ్యతిరేకంగా, ఒక పార్లమెంట్ లో ప్రక్రియ మొదలైతున్న దానికి వ్యతిరేకంగా, లేదా చట్టం ప్రకారంగా ఆర్టికల్ 3 ప్రకారంగా ఈ స్టేట్ అండ్ సెంటర్ మధ్య వచ్చిన కొట్లాటను పార్లమెంట్ లో డిసైడ్ చేయడానికి వ్యతిరేకంగా మొదలుపెట్టింది ఎక్కడున్న పాలక వర్గాలు. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా మంది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక స్లోగన్ వచ్చింది, వాడే వీడు వీడే వాడు. అంటే ఏ పెట్టుబడిదారులైతే సీమాంధ్ర కోస్తాంధ్ర ప్రజల్ని పీల్చుకొని అక్కడ డబ్బులు తీసుకొని ఆ డబ్బులతోటి ఇక్కడ తెలంగాణకు వచ్చి గోదావరి చుట్టూ 1,000 రూపాయలకి ఎకరా నల్లరేగడి 500 ఎకరాలు కొని కోట్ల రూపాయలు సంపాదించి ఈ పెట్టుబడితోటి మళ్ళీ సామ్రాజ్యవాదంతో కుమ్ముక్కైపోయి హైవే రోడ్లు, కవర్ ఇండస్ట్రీ, కార్పొరేటర్ ఎడ్యుకేషన్, కార్పొరేటర్ హెల్త్, కార్పొరేటర్ ఇండస్ట్రీ, కార్పొరేటర్ పెన్లాము, ఈ విధంగా అనేక విధంగా మానవ విలువలు లేనటువంటి సామ్రాజ్యవాదంతో కుమ్ముక్కై చేసినటువంటి కొంతమందితోటే ఈ ఉద్యమం వెలిగించారు. కానీ వాళ్ళు మొత్తము నేను ఆంధ్ర రాయలసీమ రిప్రజెంటేటివ్ గా ఆ ప్రజలకు నష్టం జరుగుతున్నట్టుగా ప్రజలందరినీ మభ్య పెట్టారు. మీరు చెప్పండి, ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ ఉందా? తెలంగాణలో ఇన్ని రోజుల నుండి జరిగిన, ఇప్పుడు చూడండి సర్వజనుల సమ్మె, సర్వజనుల ఉద్యోగం మౌన్నతంగా జరుగుతున్నది. అయినా ఎక్కడ ఎవరి మీద ఒక చీమ వాలకుండా వాళ్ళే ఈరోజు రేపు దసరా పండుగ వస్తుంది, కనీసం ఒక జత బట్టలు కొనుక్కోలేని పేదవాడు కూడా ఈ రోజు కూడా ఉద్యమంలో పాల్గొంటున్నారు. అందుగురించే ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ప్రజలకు వ్యతిరేకంగా అని, సీమాంధ్ర రాయలసీమ ప్రజలకు వ్యతిరేకంగా, కానీ మీరు ముందే చెప్పినట్టు నేను అలాంటి వాడిని, నేను అనేక మంది పాటలు రాసిన. ఇది రాజల సీమరో రన్నో ఈని కన్నీటి కథ వీనరన్న ఎంపిల్డో ఎల్దబవ శ్రీకాకుళంలో సీమ కొండకి, అట్లా గుంటూరు, బెజవాడ, మొత్తం భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు తిరిగిన మనము, ఇది తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనేది అత్యంత ప్రజాస్వామిక ఉద్యమం. అందుకే దాంట్లో భాగమవుతున్నాం. మనం అందరం భాగమవుతున్నాం కాబట్టి ఏ ఒక్క పేదవానికి మనము అక్కడ అసలు బతుకొచ్చిన అనే పదమే వాడడం లేదు. దే ఆర్ ప్రతి వాడు పనిచేసడానికి వానికి రైట్ ఉంది. ఇప్పుడు మనం అమెరికా పోయి పనిచేసి డబ్బులు తీసుకుంటున్నాం, కానీ మనం అమెరికాకు బతకపోయిన వాళ్ళం ఎట్లయితాము, అక్కడ బతుకొచ్చిన వాడని ఎట్లా ఒప్పుకుంటాము? వీఆర్ వర్కింగ్ దే, వీఆర్ గెటింగ్ అవర్ మనీ, మన బ్లడ్ చేసి. అట్లా ఇక్కడ పనిచేసేవాడిని, ఇక్కడ బతికే వాళ్ళు మన బ్రదర్స్, మనం వాళ్ళను విడిపోయి అన్నదమ్ములుగా ఉందామంటారంటే వాళ్ళని వెళ్ళిపోమని కాదు. ఇక్కడ ఉండేటటువంటి ఈ దోపిడీ చేసుకొని ఈ డబ్బుని అక్కడ ఇక్కడ ఖర్చు పెట్టకుండా నువ్వు ఎక్కడో ఖర్చు పెడుతున్నాని అని వారి కొంతమందికి వ్యతిరేకంగా వచ్చినట్టు ఉద్యమం. దీన్ని అర్థం చేయడానికి కష్టం. హైవే రోడ్ వచ్చింది, హైవే రోడ్డు మీద నీకు ఈడికెళ్ళి ఆడదాకా జీవీకేది, జిఎంఆర్ది, తర్వాత సుబ్బిరామరెడ్డిని, వీళ్ళందరి యొక్క కట్టెలతో ఆపేయబడుతుంటారు. వీళ్ళకు దే ఆర్ నథింగ్ టు డూ విత్ వాడే వీడు వీడే వాడు. అక్కడ ఆ ప్రజల్ని దోచుకొని ఆ క్యాపిటల్ ని తీసుకొని వచ్చి మళ్ళా క్యాపిటల్ పెట్టి ఈ క్యాపిటల్ నుంచి లక్షల కోట్లు వచ్చి దీని వరల్డ్ బ్యాంక్ లో సామ్రాజ్యవాదంతో కుమ్ముక్కై వాళ్ళు వీళ్ళందరూ కుమ్ముక్కై ఈ మొత్తము దోచుకుంటున్న వాళ్ళతోటే మన యుద్ధం అనేది చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ తర్వాత క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు SRC 1 అని, SRC 2 అని, తర్వాత ప్రణబ్ కమిటీ అని, తర్వాత శ్రీకృష్ణ కమిటీ అని, ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో ఏకాభిప్రాయ సాధన అంటున్నారు. ఇవన్నీ కూడా సాగతీత ధోరణి తప్ప ఏ డెసిషన్, ఏ నిర్ణయం తీసుకోలేకుండా ముందుకు సాగదీస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఫలితంగా రాష్ట్రంలో ఈ అలజడులు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న అలజడులు, మీ ఉద్దేశంలో ఈ మూవ్మెంట్ ఎటు వెళ్తుంది? ఈ సాగదీత ధోరణికి వ్యతిరేకంగా మన ఈ మూవ్మెంట్ ఇప్పుడు ఎటువైపు వెళ్తుంది? ప్రత్యేక తెలంగాణ అంశం ఒక రాజకీయ అంశం. ఆ రాజకీయ అంశాన్ని పార్లమెంట్ లో చర్చ పెట్టి సాల్వ్ చేయాలి. దాని చారిత్రాత్మకమైన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ముందున్నది. కానీ రాజకీయ పార్టీలకు 3 ఎజెండాలు ఉన్నాయి. నంబర్ 1 వాళ్ళ మొదటి ఎజెండా వాళ్ళ పార్టీ, నంబర్ 2 వాళ్ళ క్యాండిడేటే గెలవాలి, నంబర్ 3 తెలంగాణ. థర్డ్ ఎజెండా ప్రజలకు, ప్రజాస్వామిక ఉద్యమకారులకు ఒకటే ఎజెండా ఉంది, విద్యార్థులకు, ప్రజలకందరికీ, దట్ ఈస్ జై తెలంగాణ, తెలంగాణకు కావాలని.
ఈ రెండిటి మధ్య రెండు రూపాలు వచ్చినాయి. ఒకటి ఎన్నికల ద్వారా తెలంగాణ సాధిద్దామని చెప్పి సాగదీసుడు, ఎన్నికలు టు ఎన్నికలు చాలా సార్లు అలా సాగదీసుడు. రెండవది ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధిద్దాం. ఈ రెండు దారుల మధ్య తెలంగాణ ఉద్యమం ప్రతిసారి కొట్లాడుతూనే ఉన్నది, ప్రతిసారి ముందు పోతున్నది. ఎంత అంచు వేసినా మళ్ళీ అది మొక్కై పువ్వులై పూస్తూనే ఉన్నది. అందుగురించి ఇక్కడ మీరు చాలా క్రెడిట్ ఇచ్చాం. తెలంగాణ సాధిద్దామని ప్రజలంటే రాజకీయ పార్టీలు తెలంగాణ సాగదీద్దాం అంటున్నారు. 2004 ఎలక్షన్, 2009 ఎలక్షన్, మళ్ళీ 2014 ఎలక్షన్. కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సోనియా గాంధీకి వాళ్ళకు ఒకటే ఎజెండా, నా కొడుకు ప్రైమ్ మినిస్టర్ కావాలి, ఐఎమ్ నథింగ్ టు డూ వెదర్ తెలంగాణ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. అక్కడ ఇక్కడ నా పార్టీ గెలవాలి, జగన్ అక్కడ ఇక్కడ గెలవాలి. అన్ని రాజకీయ పార్టీలకు రాజకీయ ఎజెండాని ఉన్నారు. ప్రజల యొక్క ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ పట్ల వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. అందుకే ఈ రెండు దారుల మధ్య కొట్లాట ఎప్పుడు జరుగుతుంది. ప్రతిసారి ఎన్నికల పార్టీలు అప్పర్ హ్యాండ్ అవుతున్నాయి. ప్రజా ఉద్యమాలు అయినప్పుడల్లా ఆ ఎన్నికల పార్టీలంతా ఏకమై ఉద్యమాన్ని అణచివేస్తున్నాయి. తిరిగి ఉద్యమాలు మళ్ళీ వస్తున్నాయి. ఈ క్రమం లోపల ఈ సాగదీసే క్రమమే శ్రీకృష్ణ కమిటీ. శ్రీకృష్ణ కమిటీ గో బ్యాక్ అని ఉద్యమాలు వచ్చినాయి. శ్రీకృష్ణ కమిటీ వచ్చిన తర్వాత శ్రీకృష్ణ కమిటీ 1 ఇయర్ లోపలనే 700 మంది 800 మంది పిల్లలు వాళ్ళు ఈ ఆత్మహత్య బలిదానానికి గురైపోయారు. అందుగురించి ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే కేంద్రము రాష్ట్రము, కేంద్ర ప్రభుత్వము మీరు బయట మన అందరికీ ప్రపంచాన్ని చెప్పాలి, రెండు సమస్యల పట్ల నిర్ణయం తీసుకోవాలి. ఈ దేశము చాలా దుఃఖకరం. వన్ ఈజ్ కాశ్మీర్, సెకండ్ ఈజ్ తెలంగాణ. ఓకే, కాశ్మీర్ వాళ్ళు మేము బయట దేశమే కావాలని, మా సొంత దేశం కావాలని అడుగుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలు అది అడగడం లేదు కదా. మేము విత్ ఇన్ ది కంట్రీ లోపల మనం ఇక్కడనే ఉండి మా యొక్క పాలన కావాలంటున్నారు. కానీ నువ్వేం చేసినావు? ఆ రోజు నువ్వు తెలంగాణ సాయుధ పోరాటం పేరు చెప్పి, ఆ రోజు నైజాం చెప్పి సైన్యాన్ని దించి, మొత్తం సైన్యాన్ని, ఇజ్ ఇట్ ది పాసిబుల్? నీ దేశ సైన్యాన్ని నీ దేశ ప్రజల మీద దించుతావా? సైన్యాన్ని దించి దాన్ని నెత్తుపేర్లు ముంచాం. మళ్ళీ ఇప్పుడు పారామిలిటరీ ప్రతి రోజు, నిన్న మేము రోడ్డు మీద పోతే హ్యాబిట్స్ పోతే ఒక పిల్లవాడు ఆత్మహత్య చేసుకుంటాడని వెళ్తే వేలాది మంది పారామిలిటరీ డెమోక్రట్స్ మీదకి వచ్చారు. అందుగురించి ఇక్కడ చాలా క్లియర్ గా ఒక అండర్ ది నోస్ ఆఫ్ ది గన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అండర్ ది నోస్ ఆఫ్ ది గన్ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి అందరికి అదే ఏం చేయాలంటారు ప్రజలు. అనేక మార్గాలను ఎన్నుకున్నారు, అనేక శాంతియుత మార్గాలు ఎన్నుకున్నారు. ఈ శాంతియుత మార్గంలో పార్లమెంట్ పద్ధతి ప్రకారంగా చేయమని అంటున్నారు. తాము నమ్ముకున్న పార్లమెంటునే తాము విశ్వసించడం లేదని ప్రపంచానికి అంత మీరైనా చెప్పాలని చెప్తున్నారు. ఒక పార్లమెంట్, హైయెస్ట్ పార్లమెంట్ రూపమైనటువంటి దాంట్లో ఇక్కడ చూడండి 175 అటువైపు ఎమ్మెల్యేలు ఉన్నారు, 119 ఇటున్నది. ఇజ్ ఇట్ పాసిబుల్? 27 మంది ఎంపీలు అట్టున్నారు, 17 మంది ఇట్టున్నారు. ఇజ్ ఇట్ పాసిబుల్ ఇయర్? ఇక్కడ సాల్వ్ కాదనే కదా నీకు కేంద్రం దగ్గర పంపించాం. నిజంగానే పార్లమెంట్ ఉంటే అక్కడ ఒక పార్లమెంట్ లో బిల్లు పెట్టి తేల్చాలి. తేల్చకపోవడానికి ఒక 64 సంవత్సరాలు పడుతుందా? ఒక డెమోక్రటిక్ ఇష్యూ మీద ఒక 60 సంవత్సరాలు పడుతుందా ఈ దేశానికి? దాని వేర్ ఇస్ ది డెమోక్రసీ అని ఇక్కడ ఉన్న ప్రజలము మేము అడుగుతున్నాం. మీరైనా కానీ అక్కడ ఉన్న ప్రజలు అదే అడగాలి. అదే నీ పార్లమెంట్ లో బిల్లు పెట్టి చెప్పమని అంటారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టి వీగిపోయింది అనుకో, అప్పుడు మేము మా తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు ఈ డెమోక్రటిక్ మూవ్మెంట్ ఎటువైపు తీసుకెళ్లాము. ఓకే అండి, మీరు ఇప్పుడు ఈ ఆత్మహత్యల గురించి మెన్షన్ చేశారు. ఇది ఎన్ఆర్ఐస్ లో ప్రత్యేకంగా ఉన్న కన్సర్న్, అంటే మాకున్న ఆట్మోస్ట్ కన్సర్న్ ఈ ఆత్మహత్యలు. మీ ఉద్దేశంలో ఈ యువకులు ఆత్మహత్యలకి ఎందుకు ప్రోద్బలపడుతున్నారు? ఏం ప్రోత్సహిస్తుంది వాళ్ళని ఆత్మహత్యలు చేసుకోవడం అని? కానీ మీరు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఆత్మహత్యలు చేసుకోవద్దని మళ్ళీ అవే తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు మీరు రీసెంట్ గా అబిడ్స్ లో జరిగిన సంఘటన ఉదాహరించారు. వీటిని ఎందుకు ఈ యువత ఈ ఆత్మహత్యల వైపు లాగబడుతున్నారు? ఈ 10 సంవత్సరాల ప్రక్రియలు, ముఖ్యంగా 2009 డిసెంబర్ నుంచి జరిగిన ప్రక్రియను మనం చూస్తే లేదా వాటిని కొంచెం ఎనాలిసిస్ చేస్తే 2 విషయాలు మనకు గుర్తుకొస్తాయి. ఈ ప్రక్రియలో 2 విషయాలు తీసుకొచ్చారు పాలక వర్గాలు. ఒకటి రాజీనామాలు, ఒకటి సాగదీసుడు. కానీ ఈ ప్రక్రియలో 2 పోరాట రూపాలుగా ముందుకొచ్చినాయి. ఒకటి రాజీనామాలు, ఒకటి ఆత్మహత్యలు. చరిత్రలో ఈ రెండిటి వలన కూడా తెలంగాణ సాధ్యం కాదని
నిరూపించేసింది. రాజీనామాలు చేయడము ఒక నిరసన రూపం. ఇట్ ఇస్ ఏ ప్రొటెస్ట్ రూపం. రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలో వాడు కలవడము అది ఉద్యమ రూపం. రాజీనామా పార్టీకి పదవికి మొత్తం రాజీనామా చేసి వాడు ప్రజలతో మమేకమై తెలంగాణ జై తెలంగాణ అన్నాడు, అది ఒక ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఈ క్రమం జరగలి ఈ రాజీనామా చేసిన వాళ్ళు ఎవరు? ఉదాహరణకి ఇప్పుడు ఏమో ఉద్యోగాలకి ఏమో జీతం లేదు, మా ఒక్క ఎమ్మెల్యేకు 95,000 ఇస్తున్నారు, మంత్రికి ఇస్తున్నారు. వాట్ ఈస్ దిస్? ఐ డోంట్ అండర్స్టాండ్. రాజకీయమైన ప్రక్రియ వాళ్ళు చేయవలసిన పని మా భుజాల మీద పెట్టి మేము చేస్తుంటే మాకు జీతాలు ఇవ్వరు. అందుకుంటే ఈ ఆత్మహత్యలు కూడా ఆత్మహత్యల రూపము అది ఒక నిరసన రూపమే, మా అండర్స్టాండింగ్. కానీ ఆత్మహత్యల వల్ల తెలంగాణ రాలేదు. కానీ ఆత్మహత్యలకు పరిస్థితులకు నెట్టబడ్డటువంటి పరిస్థితుల్ని మనం స్టడీ చేస్తే నీకు ఎప్పుడైతే గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా గ్లోబలైజేషన్ ఎకానమీ వ్యక్తి వికాసాన్ని పెంచింది. వ్యక్తి వికాసంలోనే హింస ఉన్నది. ఈ విధంగా ఇక్కడ రైతాంగము ఆత్మహత్యలు చేసుకుండ్రు, బట్టలు నేసేటోళ్ళు ఆత్మహత్యలు చేసుకుండ్రు, ఉద్యోగాలు రానులు ఆత్మహత్యలు చేసుకుండ్రు, విద్యార్థులు అది వేరు ఆత్మహత్యలు, ఆన్ దేర్ పర్సనల్ డిమాండ్. కానీ హిస్టారికల్ ఏంది? ఒక పొలిటికల్ డిమాండ్ మీద 1,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక పొలిటికల్ డిమాండ్ మీద ఆత్మహత్యలు చేసుకున్న దానికి వాళ్ళు క్లియర్ గా రాసిండ్రు, ది పార్లమెంట్ అండ్ అసెంబ్లీ మెంబర్స్ ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్. ఇంతకుముందు ఒక విద్యార్థి ఉన్నాడు, ఇంతకుముందే ఇప్పుడే నాకు టెలిఫోన్ వచ్చింది, నేను బతులాడిన ఒక ఆటో రిక్షా డ్రైవర్, 2 పిల్లలు ఉన్నారు, మల్కాజ్గిరిలో ఒక టవర్ ఎక్కి నేను అన్న గద్దరన్న మాట్లాడమన్నాడు. నేను అడిగిన నీ డిమాండ్ లేనిది. మా మల్కాజ్గిరి ఏరియా నుండి రాజే అనే ఎమ్మెల్యే, మా సర్వే సత్యనారాయణ ఎంపీ, వీళ్ళు ఎందుకు రాజీనామా చేయరు? వాళ్ళు చేయకపోతే నేను దుంకుతాను. నేను చెప్పిన తమ్ముడు, నువ్వు ఏది పైనుంచి దుంకి చంచేవు కంటే కిందికి దిగి నేను కూడా వస్తా, 100,000 మందిని కలిసి ఆ నాయకుడిని నిలదీద్దామని మేము పిలిపించాం. దాన్ని స్పందించి ఇప్పుడే దిగాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఆల్ దీస్ ఆత్మహత్యలు దే ఆర్ పొలిటికల్ మర్డర్స్. ఒక రాజకీయమైన హత్యలవి, ఒక రాజకీయమైన ఇష్యూ గురించి కొట్లాడారు. ఆ రాజకీయమైన ఇష్యూ గురించి జరిగినటువంటిది చాలా చాలా బాధాకరమైన విషయమే. కానీ వైద్య వాళ్ళు ఏమైనా పర్సనల్ డిమాండ్ లేదు. దర్ హైలీ ఎడ్యుకేటెడ్. ఒక మనిషి పోయి పార్లమెంట్ ముందు ఏమో వేలాడేసుకోవడము. నాకు తెలిసిన ఒక విద్యార్థి, నాకు ఇప్పటి వరకు పోయి చూడలే, 2 కాళ్ళు ట్రైన్ కింద పెట్టాడు మొన్న. 2 కాళ్ళు పోయినాయి. ఒక ఎంఎస్సీ స్టూడెంట్ 2 కాళ్ళు పొడగొట్టుకున్నాడు, ఒక చెయ్యి పొడగొట్టుకున్నాడు. సరే, ఈ విషయం పట్ల కూడా ఎవరు ఒక హ్యూమన్ డిమాండ్. అందుగురించి ఇక్కడ మనం చాలా మంది వాళ్ళను పిరికి పందలను, లేకుంటే ఆత్మహత్యలు కరెక్ట్ కాదనో, వీళ్ళు ఎందుకు చేస్తున్నానో, రెచ్చగొడుతున్నానో, అట్లా కాదు. నీ రాజకీయమైన పాలసీని దానిని మేము బ్లేమ్ చేస్తున్నాం. ఎస్, డెఫినెట్ గా ఇట్లా ఆత్మహత్యలు వీటన్నిటి మేము వద్దంటున్నాం, మేము ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. కానీ వాట్ ఈస్ ద అదర్ వే? వాళ్ళు చేసినటువంటి దానికి వీళ్ళు చేసిన ద్రోహానికి ఉన్నది. అందుగురించే ఆత్మహత్యల్ని రాజకీయ కోణం నుండి చూడాలి. ఈ ఆత్మహత్యలకు రాజకీయమైన కోణం నుండి చూసినప్పుడే మనకు వాళ్ళు ఎందుకు ఇంత భయంకరమైన 2 కాళ్ళను ఒక ట్రైన్ కింద పెట్టి, ట్రైన్ పోతుంటే మళ్ళీ అక్కడ పోయి హాస్పిటల్ చూస్తే నవ్వుతున్నాడు, 2 కాళ్ళు వెళ్ళిపోయినాయి, జై తెలంగాణ అంటున్నాడు. నాకే అసలు మేము చూడలేకపోయినాం, ఇది ఈ ఫామ్ ఎందుకు వచ్చింది? సో అందుగురించే సిస్టర్, ఇక్కడ ఇవన్నిటికీ పొలిటికల్ డెసిషన్ లోనే లోపం. దేర్ ఇస్ నో పొలిటికల్ విల్. దట్ ఈస్ ది ప్రాబ్లం. There must be a political will, and this is a political issue to be resolved politically. అది కాకుండా ఈ ఆత్మహత్యలది తప్పు, వీళ్ళు స్ట్రైక్ చేయడం తప్పు, గద్దరన్న పాట పాడడం తప్పు, రైతాంగం రోడ్డు మీదకి రావడం తప్పు, రైళ్లు ఆపడం తప్పు, దసరా పండుగ నాడు చేయొచ్చా అంటే బాధ్యులు చేస్తారా? మేమే సఫరర్స్, మేమే రెస్పాన్సిబిలిటీ. మా సఫరింగ్ కు ఆర్ ది సెంట్రల్ గవర్నమెంట్, ది స్టేట్ గవర్నమెంట్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మీరు ఈ తెలంగాణ రాజకీయ నాయకుల గురించి చెప్పారు కాబట్టి, ఈ మన తెలంగాణకు సంబంధించిన నాయకుల ఫెయిల్యూర్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మొదటి నుంచి ఇప్పుడు 1956 తర్వాత 69 నుంచి కూడా మన పెద్ద మనుషుల ఒప్పందం అయినా, 610 జీవో అయినా, ఈ ముల్కీ రూల్స్ అయినా, వీటి ఇంప్లిమెంటేషన్ లో ఇంప్లిమెంట్ అవ్వకపోవడం వల్లనే ఈ వెనుకబాటుతనము ఇవన్నీ వచ్చినాయి కదా మనకి. వీటిలో మన తెలంగాణ లీడర్స్ యొక్క ఫెయిల్యూర్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? తెలంగాణ లీడర్ల యొక్క
వాళ్ళ అచీవ్మెంట్ కానీ ఫెయిల్యూర్ కానీ రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి. తెలంగాణలో అగ్రికల్చర్ మీద వచ్చిన ఉత్పత్తిని, ఆ ఉత్పత్తిలో మిగిలినటువంటి మిగుల్ని వాళ్ళు ఒక ఇండస్ట్రీ పెట్టుకొని, వాళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని వాళ్ళు డెవలప్ అయి ఉండింటే డెఫినెట్ గా మొత్తం బాధ్యత వాళ్ళ మీదనే మనం నెట్టేవాళ్ళం. వాళ్ళు రావడమే ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణలో సంవత్సరాల తరబడి రాజకీయంగా వెనుకబాటు ఉండేటటువంటి భూస్వామ్య వర్గము, చిన్నపాటి పెట్టుబడిదారి వర్గము, వాళ్ళు ఇండిపెండెంట్ గా డెవలప్ కాకముందే నీకు అక్కడ చాలా సంవత్సరాలుగా బ్రిటిష్ పరిపాలన కింద డెవలప్ అయినటువంటి ఒక పెట్టుబడిదారి వ్యవస్థతో ఉన్నటువంటి వాళ్ళు నేచురల్ గా ఈ భూస్వామ్య వర్గంతో అలయన్సెస్ కట్టుకొని వాళ్ళిద్దరి యొక్క అలయన్సెస్ ద్వారా ఈ ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగారు. ఈ అలయన్స్లలో ప్రధానమైనటువంటి శక్తి వాళ్ళే ఉన్నారు, రెండో శక్తిగా వీళ్ళు ఉన్నారు. అందువల్లే ప్రతిసారి కూడా రాజకీయంగా అప్పర్ హ్యాండ్ వాళ్ళదైంది. వీళ్ళకి ఎంత శక్తి ఉన్నా దాన్ని డిఫీట్ చేయలేకపోయారు. పొలిటికల్లీ, ఎకనామికల్లీ, సోషల్ అండ్ కల్చరల్. ఎప్పటికీ వాళ్ళకు ఒక అలయన్సెస్ గానే సబ్డ్యూగానే ఉండడం ప్రారంభించారు. కానీ రివోల్ట్ కానీ వెన్నెవర్ ది రివల్యూషన్ వచ్చిందో, తిరుగుబాటు వచ్చిందో, మన దాంట్లో నుండి ఒకలో ఇద్దరునో ఇంకా ఇది విజయవంతం కాదని వాళ్ళు నేచురల్ గా వాళ్ళు కలుపుకున్నారు. వాళ్ళని కలుపుకోవడం, మన వాళ్ళతో కల్పించి మన వాళ్ళని నాయకత్వం చేయించి మనల్ని దీన్ని అణచివేశారు. అప్పుడు ఉద్యమం 69లో కానీ తర్వాత కానీ అది ఉద్యమం విద్యార్థుల మేధావుల వరకు ఉండే ఆ బలం సరిపోలేదు. దాని తర్వాత రాను అనేక ఉద్యమాలు వచ్చినాయి. ఇక్కడ విప్లవోద్యమాలు వచ్చినాయి, నక్సలైట్ ఉద్యమం వచ్చినాయి, సాయుధ పోరాటం వచ్చింది. బతికే పోరాటం తెలంగాణ ప్రజలది. బట్ లైఫ్ ఇస్ వాళ్ళ బతికే లైఫ్ ఇస్ స్ట్రగుల్. వాళ్ళు ఇప్పుడు కొట్లాడుతున్నారు. మళ్ళీ ఇప్పటికి వచ్చే వరకు తెలంగాణలో వచ్చిన మన రాజకీయ పార్టీ నాయకులలో, రాజకీయ పార్టీలు ఒక డిఫరెంట్ రాజకీయ పార్టీలలో ఉండే మన వాళ్ళు ఈ 119 ఒక్కటైనా కానీ నీకు మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెట్టాలంటే 175 అట్టయింది. అందుగురించే మన రాజకీయ నాయకుల యొక్క మెయిన్ ఫెయిల్యూర్ ఏంటంటే ప్రజలతో మమేకమై ప్రజల ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రజల్ని తీసుకుపోకపోవడమే నేటి వరకు జరుగుతున్నటువంటి లోపము. వాళ్ళకి ఎంత లక్షల కోట్లాది మంది ప్రజలు కలిసి మరి మీ పదవి కావాలన్నా ప్రజలు కావాలన్నా తెలుసుకోమని ఎంత చెప్పినా వాళ్ళ పార్టీలు వాళ్ళ ఐడెంటిటీని కోల్పోవడానికి సిద్ధంగా లేరు. అందుగురించి ఇక్కడ తెలంగాణ ప్రాంతం యొక్క నాయకుల యొక్క ఫెయిల్యూర్ ఎక్కడుందంటే వాళ్ళ ప్రజలతో మమేకమయ్యే ఉద్యమానికి ఓ దశ నడిపేయడం లోపలనే వాళ్ళ ఫెయిల్యూర్ ఉంది. ఇక ఉద్యమ నాయకత్వం నుండి వచ్చిన వాళ్ళని ఎవరిని బతకనీయాలి. ఇక్కడ 18 ఏళ్ళు 20 ఏళ్ళు కాగానే తెలంగాణ పల్లెల్లో నుంచి మహత్తరమైన ఉద్యమాలు నిర్మాణం చేసిన ప్రజల పక్షాన్ని నిలబడి అన్ని డిమాండ్ తుంక్యాప్ అని లేకుంటే రేట్ల గురించి అని భూమి కావాలని నీళ్లు కావాలని కొట్లాడిన వాళ్ళకు 20-25 ఏళ్ళకే ఫినిష్ అయిపోయిన వాళ్ళు అందరిని చంపేశారు. ఎన్కౌంటర్ లో చంపడము ఏదో విధంగా చంపేశారు. ఆ కొత్త జనరేషన్ అయినటువంటి గ్రామ పునాదుల్లో వచ్చినటువంటి అనేక మంది యువ నాయకత్వము నీకు పైకి వచ్చే వరదాకా ఉండాలి. 25 ఏళ్ళకే ఫినిష్ చేసేసారు. ఇక్కడ ఇక ముందు వచ్చినటువంటి నాయకత్వం, ఎన్నికల ద్వారా వచ్చిన నాయకత్వము అలయన్సెస్ పేరు మీదనో, పార్టీల పేరు మీదనో, వాళ్ళ యొక్క బలహీనతల వలనో, వాళ్ళ యొక్క లొంగుబాటుతనం వలనో ప్రజల ఉద్యమాలతో మమేకం కాకపోయారు. అందుకే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఏమంటున్నారు, మీరు మాతో ఉంటారా, పాలక వర్గాలతో ఉంటారా, పార్టీలతో ఉంటారా తెలుసండి, మీరు అన్నింటినీ డిజాల్వ్ చేసుకుంటారండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఉద్యమం మాత్రమైన ప్రజల ఉద్యమం మారింది. ఈ ప్రజలు ఉద్యమానికి రెడీగా ఉన్నారు. నాయకత్వమే వెనుకంజ ఉన్నది. అదే మనము ఈ రోజు చరిత్రలో వాళ్ళకి చెప్తున్నది అదే. మేమంతా రెడీగా ఉన్నాం, తెలంగాణ విముక్తి చేస్తాం డెఫినెట్లీ. తెలంగాణ ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రక్చరల్ వైలెన్స్ జరుగుతుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చాలా మందికి అర్థం కాదు. హైవే రోడ్ మీద ఒక 500కి ఎకరా భూమి కొని నీకు 5 కోట్లకు అమ్ముతాడంటే ఎంత పెద్ద స్ట్రక్చరల్ వైలెన్స్ జరుగుతుంది. ఇక్కడ ఒక విమానాశ్రయం కట్టడానికి నీకు 5,200 ఎకరాల భూమి తీసుకుంటారంటే ఎంత పెద్ద స్ట్రక్చరల్ వైలెన్స్ జరుగుతుంది. అంటే ఈ స్ట్రక్చరల్ వైలెన్స్ ను దీనికి కనిపించినటువంటి సామ్రాజ్యవాదం వరల్డ్ బ్యాంక్ హెల్ప్ ఉన్నది, ఇక్కడ ఉన్న వాళ్ళది వలసవాదులు ఉన్నది, ఇక్కడ ఉన్న రాజ్యం ఉన్నది. ఇందరితో ఢీ కొనడానికి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉండే నాయకత్వము ప్రజలతో మమేకం అవ్వడం వల్లనే విజయం సాధిస్తారు. ఇదే వీళ్ళ యొక్క బలహీనత.
వాళ్ళు మోర్ దాన్ ది పీపుల్ ను నమ్ముకొని ప్రజలతో ఉండకంటే వాళ్ళు వేరే వాళ్ళతో అలయన్స్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నీ ప్రజలతో నువ్వు మమేకం కారా బాబు అని చెప్తున్నది ఇది ఇప్పుడు జరుగుతున్న ఉద్యమ రూపం. ఓకే, యా, ఇంకా ఇప్పుడు ఈ జనరిక్ క్వశ్చన్స్ అయిపోయాయండి. స్పెసిఫిక్ గా మనకు ఈ ఆడియన్స్ అడిగిన కొన్ని క్వశ్చన్లు నేను మీకు చదువుతాను. శశిధర్ అనే అతను ఈ క్వశ్చన్ అడుగుతున్నాడండి. ఇప్పుడు ఈ తెలంగాణ లీడర్స్ అందరూ కూడా మనకు తెలంగాణ వస్తే సువర్ణ పాలన వస్తుంది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం ఏ మూమెంట్, ఏ బహిరంగ సభలు తీసుకున్నా కూడా ఈ నాయకులందరూ కూడా చాలా కాలం నుంచి మనల్ని పాలిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇవి సపరేట్ కాకముందు యునైటెడ్ గా ఉన్నప్పుడు కూడా పాలిస్తూనే ఉన్నారు. వాళ్ళు తెలంగాణ ప్రజలకి, సామాన్య ప్రజలకు చేసిన మంచి ఏమి లేదు ఇప్పుడు ఈ డెవలప్మెంట్ వైజ్ గానీ ఏదైనా. సపరేట్ తెలంగాణ వచ్చాక కూడా వీళ్ళే లీడర్స్ గా ఉంటే ఏం పాలన, ఎలాంటి మంచి పాలన అందిస్తారు? మనం సువర్ణ పాలన వస్తుందని ఎలా నమ్మగలుగుతాం? సపరేట్ తెలంగాణ వస్తేనే సువర్ణ పాలన వస్తుందని తెలంగాణ ప్రజా ఫ్రంట్ గా మేము కూడా నమ్మడం లేదు. సపరేట్ తెలంగాణ అనేది అది ఒక ప్రజాస్వామిక తెలంగాణ రూపాంతరం చెందవలసిందే. అన్ఈక్వల్ ఎకనామికల్ డెవలప్మెంట్ ఉన్న తెలంగాణలో, కుల వ్యవస్థ ఉండేటటువంటి తెలంగాణలో కుల వృత్తులన్నీ పోయేసేసి రోడ్డు మీదకి వచ్చిన చారిత్రాత్మకమైన పరిస్థితి ఇది. మాదిగోని ఇంట్లో పుట్టి కాళ్ళకేమో చెప్పు లేదు, బాపనోని ఇంట్లో పుట్టి గుడి లేదు గంటలేదు. సో రివర్స్. ఆయనకి నాకు గుడి లేదు గంట లేదు అంటున్నాడు. ఇప్పుడు గుడిలో గంటలు మౌతలేదు, సమ్మె బంద్ చేసిండు పాపులు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ సాధించే క్రమంలోనే ఈ సామాజిక వర్గాలన్నీ దాంట్లో భాగస్థులై నాయకత్వం తీసుకొని ఆ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఒక సామాజిక తెలంగాణ వైపు పరివర్తన చెందించాలి. ఆ మిత్రుడు అడిగినట్టు మా ఊరికి వెళ్ళినప్పుడు నేను మా నీళ్లు మాకు కావాలని అన్నా. మా సొంత అన్నయ్య లేసి నాకు భూమి లేదు కదా అన్నాడు. సో ఆ ప్రశ్నకు కూడా మనం సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఉంది. అందుగురించే అట్లా అని నాకు భూమి లేదని నాకు నీళ్లు వద్దనడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ తెలంగాణ ఉద్యమం 4 అంశాలతో కూడుకొని ఉన్నది. ఒకటి ప్రధానంగా ఒక రాజకీయ అంశం, రెండవది ఒక ఆర్థిక అంశం, మూడవది ఇది రిఫార్మిస్ట్ ఉద్యమం మాత్రమే, నాలుగవది ఇది పార్లమెంట్ లో చర్చించవలసిన విషయము. ఇదేదో విప్లవము లేకుంటే టోటల్ చేంజెస్ లేకుంటే ఉత్పత్తి సాధనాలన్నీ మొత్తం ఓవర్ నైట్ లో మారిపోతాయను, అద్భుతాలు జరుగుతున్నాయని మేము అనుకోవడం లేదు. కొందరు ఉపన్యాసాల కోసం స్వర్ణయుగం వస్తుంది అది వస్తుందని పాలకులు చెప్పొచ్చు, కానీ ఇక్కడ ప్రజలు అంత ఈజీగా తెలంగాణ ప్రజలు అనేక ఉద్యమాలు ఉన్న వాళ్ళు నమ్మడం లేదు. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఆల్మోస్ట్ ఆల్ ఒక రిఫార్మిస్టిక్ గా జరుగుతుంది. అయితే ఈ ఉద్యమంలో ఇక్కడ భూస్వామి ఇంట్రెస్ట్ ఉంది, కూలు అని ఇంట్రెస్ట్ ఉన్నది. ఒకవేళ భూస్వామ్య వర్గమే ఆ వర్గమే అప్పర్ హ్యాండ్ అయితే జార్ఖండ్, ఉత్తరాంచల్, నీకు ఛత్తీస్గఢ్ లాంటివి వస్తాయి. ఒకవేళ ఇక్కడ అభ్యుదయ భావాలు ఉద్యమకారులము మనం భాగస్థులమైతే నేచురల్ గా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఒక సామాజిక దశ నుండి నీకు ప్రజాస్వామిక దిక్కు వెళ్లాలని అంటారు. ఈ విషయాన్ని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. ఎవరి చేతిలో తెలంగాణ పెట్టాలి, మాకు అక్కడిక్కడే ఏం మెజార్టీ వస్తుంది, మా పాలకులు మాకుంటారా లేదా మా వర్గాన్ని రక్షించే వాళ్ళు ఉంటారా లేదని వాళ్ళు చూస్తున్నారు. అందుకే ఇక్కడ ఉండేటటువంటి అశేషమైన ప్రజలు ఆ బ్రదర్ చెప్పినట్టు తెలంగాణ రావాలి, మేమెంతుందో మా అంత వాటర్ రావాలి అనే ఉద్యమాన్ని కూడా స్పీడప్ చేస్తున్నారు. మనం ఓవర్ నైట్ లో స్వర్ణయుగం అవుతుందని మేము కూడా నమ్మడం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకో క్వశ్చన్ వచ్చేసి మన అక్షయ్ అడిగాడు. ఇప్పుడు ఈ తెలంగాణ పేరుతోటి మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మన తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా సార్లు రాజీనామాలు చేశారు. ప్రతిసారి చేసినప్పుడల్లా వాళ్ళది సరైన ఫార్మాట్ లో లేవు అనే కారణంతో రిజెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద జోక్ గా తయారైంది. వాళ్ళు తెలంగాణ పేరుతోటి తెలంగాణ ప్రజలతోటి ఆటలు ఆడుకున్నట్టుగా అనిపించడం లేదా? దీని వల్ల హైదరాబాద్ గానీ చుట్టుపక్కల ఉన్న తెలంగాణ జిల్లాలకు గానీ జరిగే ఈ లాస్ వల్ల చాలా, ఈ రాజీనామాల డ్రామా వల్ల చాలా లాస్ అవుతుంది కదా. ప్రజలు ఎమోషనల్ గా గురి అయిపోయి ఈ ఉద్యమాల్లో ఇంకా ఎక్కువ మంది పాల్గొనడం వల్ల చాలా లాస్ అవుతుంది కదా. ఎన్నికలు మనకు రాజ్యాంగం 1 man 1 vote, రైట్ టు ఓట్, నాట్ టు ఓట్.
బైకాట్ ఓట్, బట్ దేర్ ఇస్ నో రీకాల్ ఓట్. మన రాజ్యాంగం ఇచ్చిన ఓటు. రాజకీయంగా రాజు అయిన కూలోడైన ఒకే ఓటు. రాజకీయమైన ఈక్వాలిటీ ఉన్నది, కానీ ఆర్థికమైన అసమానతలు ఉన్నాయి. కాబట్టి ఆర్థికమైన అసమానతలో నీకు రాజకీయంగా ఇవ్వబడ్డ ఓటు కూడా తీసుకున్నవాడు మీరన్నట్టు ఇలాంటి నాటకాలు, డ్రామాలు, మోసాలు దేశం అంతటా జరుగుతూ ఉన్నది. మనీ, మీడియా, మాఫియా, కోఫియా, టోఫియా ఇవన్నీ ప్లే చేస్తున్నాయి. అవి కూడా ఇక్కడ తెలంగాణలో ప్లే చేశాయి. ఇక్కడ రాజీనామా అనేది ఒక నిరసన రూపమే అని మేము అనుకుంటున్నాం. రాజీనామాలు చేసినంత మాత్రాన ప్రభుత్వాన్ని కూల్స్తాం అనేది ఇక్కడ మ్యాథమెటికల్ గా చూసిన 175, 119 కుదరదు. ఈ రాజీనామా చేసిన వాళ్ళని మనం ఇప్పుడేం డిమాండ్ చేస్తున్న ప్రజలు, మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, మీరు పార్టీకి రాజీనామా చేయాలి, అప్పుడే మిమ్మల్ని నమ్ముతామనే డిమాండ్ వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు చేసిన అన్ని బీఫామ్ మాత్రం చక్కగా నింపనీకి వస్తుంది మనోళ్ళకి, కానీ బీఫామ్ మాత్రం చక్కగా నింపుతాడు. 100 సార్లు తీసుకుపోయి ఆ బీఫామ్ నింపి వేయడానికి వస్తుంది. కానీ నువ్వు రాజీనామా చేసుకున్న దాంట్లో తప్పులు చేస్తున్నావు అంటే నీ నిజాయితీ ఎంత ఉన్నదో మనకు అర్థమవుతున్నది. అందుగురించి ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలకు, ఇక్కడ ఉండేటటువంటి రాజకీయ పార్టీలకు వాళ్ళు ఎన్నిసార్లు మోసం చేస్తున్నారు, ఎందుకు ఇంత మోసం చేస్తున్నారని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. అందుగురించే ఇప్పుడు వన్ డిమాండ్ ముందుకు వచ్చింది, యూ రిజైన్ టు యువర్ ఎమ్మెల్యే యాజ్ వెల్ as యువర్ పార్టీ మెంబర్షిప్. అప్పుడే మేము నమ్ముతాం. మేము నమ్మము, ఎందుకంటే ఇప్పుడు నిజంగానే రిజైన్ చేసి ఉంటే నీ పార్టీకి రిజైన్ చేయమని అనకపోదురు. వాళ్ళు నిజంగానే రిజైన్ చేస్తలేరు కాబట్టి పార్టీ కూడా రిజైన్ చేసినప్పుడే నమ్ముతామని అంటున్నారు. అందుగురించే ఒక రాజకీయమైన ప్రక్రియ రాజకీయంగా జరగడం లేదనేదే ఇక్కడ ఉన్న ప్రజల యొక్క డిమాండ్. దాంట్లో భాగంగానే ఈ ఎమ్మెల్యేల ఇంటి మీదకి, ఎంపీల ఇంటి మీదకి పోయి ఈరోజు సకల జనుల సమ్మె తీసుకుందాం. సకల జనుల సమ్మె రాజకీయమైన నాయకులు వచ్చి నాయకత్వం వహించాలి. మేము మద్దతు తెలుపుకోమంటున్నారు. మీ పని మేము చేస్తుండగా మేమే ఓట్లేయాలి, మేము చేయాలా? రాజకీయమైన ప్రక్రియ మీరు రావాలి. యూ హౌ టు ట్రావెల్ ఆన్ ద రోడ్. నువ్వు రైలు కట్ట మీద ఉండాలి, మీరు పోవాలి. మా పిల్లలు, మేము మా ఎల్కేజీ యూకేజీ పిల్లలు పాపం చదువుకుంటాము, మేము పోయి రైలు కట్టల మీద కూకుంటే మాకు మద్దతు తెలుపుతారట. ఈజ్ ఇట్ అవర్ డిమాండ్? ప్రజల డిమాండ్ తెలంగాణ కావాలన్నారు, మీ పార్లమెంట్లో జరగాలి. అందుగురించి ఇప్పుడు ఆ ప్రక్రియను ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. రాజీనామాలు ఒక నిరసన రూపం మాత్రమే. ఆ రాజీనామాలు నిరసన రూపంతో తెలంగాణ రాదు. మీ పదవులకు, మీ పార్టీకి రాజీనామా చేసినప్పుడు ఉద్యమ రూపం అవుతుంది. మేము ప్రజలు ఉద్యమంలోకి ఆహ్వానిస్తున్నారు. ఇది ప్రాసెస్. ఓకే, మళ్ళీ శశిధర్, ఇంకొకటి మీరు ఈ సమ్మె గురించి చెప్పారు కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు మరియు వివిధ ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చిన, బ్రతుకుదెరువు కోసం వచ్చిన ఈ సామాన్య ప్రజలకి రోజువారీ జీవితం మీద రోజు కూలీ లేకపోతే పూట గడవని ఈ ప్రజలకి ఈ ఉద్యమం వంటి వాటితోటి ఈ బాధ అవసరం అంటారా? ఈ ఉద్యమం ఒత్తిడి వాళ్ళకి డే టు డే ఎక్స్పెన్సెస్ మీట్ అవడం కష్టం కదా, ఈ ఉద్యమం ఒత్తిడి వాళ్ళ మీద అవసరమా? భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదకు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నయి, సావులేని మరి జీవనదులురా, అంగట్లో అన్ని ఉన్నయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సుజలాం సుఫలాం ఇసి దేశ్ మే రోటీ మ్యాంగై క్యూ రే బాయ్. భారతదేశంలో ఉన్న 80% ప్రజలకు ఒక్క పూట తిండి లేదని ఇక్కడ ఉన్న ఎకనామిక్స్ చెప్తున్నారు. ఈ తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజల నుంచి రాయలకు, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రజలు కడుపు చేత పట్టుకొని హైదరాబాద్కు వచ్చిన వాళ్ళ ఊర్లో వాళ్ళ భూములు, వాళ్ళ నీళ్లుంటే ఎవరు ఇంత అవమానానికి గురై ఉండరు. అయితే ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజలకు వెల్ఫేర్ యాక్టివిటీ లేదు, ప్రజలకు నీళ్లు వస్తలేవు, మీ బస్సులు బంద్ చేయడం వలన మీకు ఇది వస్తలేదు, దసరా పండుగ అయితలేదు అనేది ఇది పాలక వర్గాలకు కొత్త ఏం కాదు. అసలు ఆ పరిస్థితులకు ఎవరు నెట్టిండ్రు అనేది చర్చ జరగాలి. ఒక 60 సంవత్సరాల నుంచి ఒక ప్రజాస్వామికంగా పరిష్కరించబడిన విషయాన్ని మేము పరిష్కరించలేదనడానికి ఈ ప్రజలు పడుతున్నటువంటి ఈ రోజు 60% రైతాంగం ఎత్తిపోతల ఇది కరెంటు మీద వచ్చే రైతాంగం ఈ రోజు గోడు నేర్చుతుండ్రు. మాకు పల్లె నుండి చెప్తారు కరెంటు బంద్ అయిపోయింది, మా పంట పొలాలు ఎండిపోతాయని. సింగరేణి బంద్ అయిపోయింది, ఎందుకు మా లైట్లు పోతాయని. ఇవన్నిటికీ కారణము ప్రజలనే బాధ్యులు చేయడము.
ప్రజల్ని బాధ్యులు చేయడం ఈ పాలక వర్గాల కొత్త ఏం కాదు. అందుగురించే ఉపవాసం ఉండడం. మేము అందుకే చెప్పినాము, దసరా పండుగ వచ్చే దమ్మిడి చేతుల లేదు, దీపావళి వచ్చే దీపంత లేదా, శివరాత్రి వచ్చింది ఉపవాసం ఉండాలి, నీ బతుకంత శివరాత్రి లక్ష్మమ్మ, నీ బతుకంత అమావాస్య లక్ష్మమ్మ. ఈ పేదల గురించి, ఈ కష్టజీవుల గురించి, ఈ శ్రమజీవుల గురించి మాట్లాడి ఈ నాయకులు, ఈ పాలక వర్గాలు, వీళ్ళకి ఎందుకు వచ్చింది ఈ దయ? ఆ పావులకు వడ్డిచ్చి ప్రపంచ బ్యాంకుకు 300 ట్యాక్సీ గుంజుకపోయేటోళ్లకు వీళ్ళకి ఆ ప్రేమ వాళ్ళ మీద. అందుగురించి చాలా మంది ఇక్కడ అదే అంటారు, మీకు కష్టమైతుంది. అవును, డెఫినెట్ గా మేము బస్సులు ఆపుతున్నాం, మా ఎర్ర బస్సును ఆపదలుచుకోలే, దాన్ని ఎట్లయినా వదులుతాం. మేము ఓల్గా బస్సును ఆపుతున్నాం. రేపు తెలంగాణ వచ్చిన తర్వాత మా పల్లెలకు ఎర్ర బస్సు పంపం, ఓల్గా బస్సును పంపిస్తాం. మేము నిజంగా రైళ్లను ఆపుతున్నాం. రైలు ఆపడం ఎందుకు ఆపుతున్నాం అంటారంటే, రైలు పట్టాలు ఉన్నాయి, మా కాజీపేట జంక్షన్ లేదు, మాకు చిండి లేదని ఆపుతున్నాం. మాకు కావలసిన డెవలప్మెంట్ లో మాకు కొంచెం కావాలన్నాం. 132 టీఎంసీ నీళ్లు నీకు కృష్ణ అక్కడ వదిలిపెట్టారు, తీసుకెళ్ళండి. మా 132 టీఎంసీ నీళ్లు మాకు రావద్దా? అందుకే నీళ్ళని ఆపుతున్నాం. ఇట్లా ప్రజలు రోజు సఫర్ అవుతున్నారు. ఎన్నో రోజుల నుంచి కన్నీళ్లు రాల్చే ప్రజలు తమ విముక్తి కోసం అనేక సఫర్ అవుతారు. ప్రపంచ చరిత్రలో వాళ్ళ దేశాల మీద, వాళ్ళ గ్రామాల మీద సామ్రాజ్యవాదులు బాంబులేసి మనుషులు పుట్టకుండా చేస్తే కూడా ప్రజలు అలాంటి సఫరింగ్ తీసుకొని విముక్తి చేసుకున్నారు. వియత్నాం చేసుకోలేదా? ఇక్కడ ఏముంది, 2 రోజులు ఉపవాసం ఉంటారు. దసరా పండుగ బోరు ఉపవాసం ఉంటారు. ఇక్కడ పాలకవర్గులు ఏం చేస్తున్నారు, మీ మీద మీరే హింస చేసుకుంటున్నారు, మీ ప్రజల మీ మీద తిరుగుబాటు చేసి అది ఫెయిల్యూర్ చేస్తారు అని వాళ్ళు చేస్తున్నారు. మేము ప్రజలకు ఏం చెప్తున్నామంటే, ఎస్ మనం కొంత త్యాగం చేద్దాం. అంతకంటే పెద్దదా? మనిషి ప్రాణం ఇచ్చాడు, మీద ఒక మనిషి పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ అని చనిపోయాడు. మనం 2 రోజులు ఉపవాసం ఉంటాం. ఆ దీక్షతోటే ఈరోజు ప్రజలున్నారు. ఈ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, ప్రపంచం అంతటా తప్పుడు మార్గాన్ని పట్టించడానికి, అయ్యో రైళ్లు ఆపిండ్రు, బస్సులు ఆపిండ్రు, వాళ్ళ ప్రజలకు నష్టం జరుగుతలేదా, చదువులు ఆపిండ్రు అనేది ప్రభుత్వము తన వెల్ఫేర్ యాక్టివిటీస్ నిర్వహించకుండా కార్పొరేట్ యాక్టివిటీస్ నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన రఘురామ్ అనే అతను అడిగాడండి. నాకు తెలుసు ఇప్పుడు ఈ తెలంగాణ ప్రజలు ప్రతిసారి గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయట్లేదు, గవర్నమెంట్ మనని నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినాయని మనం గవర్నమెంట్ ని బ్లేమ్ చేస్తూ ఉన్నాము. అయితే ఒక కళాకారుడిగా మీరు గవర్నమెంట్ మనని డిస్క్రిమినేట్ చేసింది అనే దాని మీద, తెలంగాణ కల్చర్ ని కానీ ఆర్ట్స్ ని కానీ ఏదైతే ఉందో వాటిని డిస్క్రిమినేట్ చేసింది అనడానికి మీరు ఒక కళాకారుడిగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని? అమ్మా నీ కొందనాలు, అమ్మ వందనాలే మా అమ్మ తెలంగాణ, గోదావరి తల్లి గొల్లు మాని ఏడ్చినాది. 475 కిలోమీటర్లు వరిసే గోదావరి తల్లి ఎత్తి పోతల పథకం చేస్తే 1,20,00,000 ఎకరాల భూమి పండుతుంది. ఆ భూమి పండితే ఆ దేశము తెలంగాణ సస్యశ్యామలం అయిపోతుంది. వాళ్ళు ఇంకా ఎలాంటి ప్రత్యేక తెలంగాణ. గోదావరి తల్లి గొల్లు మాని ఏడ్చినాది, కృష్ణమ్మ తల్లి చూడు కన్నీళ్లు రాల్చినాది. ఒక్క కృష్ణా నది నీళ్లు మా నల్లగొండకు మహబూబ్ నగర్కి ఇస్తే పుట్టే మా బిడ్డలకు 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు సజీవంగా ఉండి ప్రపంచాన్ని చూస్తారు. సింగరేణి తల్లి చిన్నబోగినాది. 475 కిలోమీటర్లు ఉండే ఈ నల్ల బంగారం ఆ రోజు బొగ్గయింది, తర్వాత బంగారం అయింది. ఇప్పుడు అమెరికా మార్కెట్ లో డాలర్ అయిపోయింది. 1,32,000 మంది ఉండేటటువంటి కార్మికులు ఓపెన్ కాస్టింగ్ పేరు మీద మా భూతల్లి కడుపు చీల్చేసింది. మా పట్టణాలన్నీ కూలిపోయినాయి. మేము మా ఓపెన్ కాస్టింగ్ మా బొందలగడ్డ అయిపోయింది. అక్కడ ఇప్పుడు కోల్ కట్టర్, కోల్ ఫిల్లరే ఉంటారు. ఇప్పుడు మనుషులు కనిపించరు. ఆ బొగ్గు గనులన్నీ బాయి బొందలైపోయినాయి. సింగారేణి తల్లి చిన్నబోగినాది, అడవి తల్లి చూడు అంగానార్చినాది. మా అడవి తల్లి ఆదిలాబాద్, ఖమ్మం అడవి ప్రాంతం అంతా ఇప్పుడు చెట్లు నరకపోయారు. పండ్ల చెట్లు లేవు, కొమ్మలు లేవు. ఇప్పుడు మైనింగ్ మాఫియా వచ్చింది, భూతల్లిని చీల్చారు. ఈ మైనింగ్ మాఫియాని రక్షించడానికి సైన్యం వచ్చింది. ఇక్కడ మా గుండెల మీద సైన్యం ఉన్నది. 610 చూడు 0 అయినాది. మా ఉద్యోగాలు పేరుకు మాత్రమే మా ఉద్యోగాలు. అసలు మాకు మా చెప్రాసి కొలువుకే
పర్మనెంట్ కొలువు లేదు. అంతకుముందు మా చెప్రాసి కొలువు పర్మనెంట్ ఉండే, ఇప్పుడు మేము అవుట్ సోర్సింగ్ వాళ్ళం అయిపోయాం. మాదంతా అవుట్ అయిపోయే బతుకులు. కన్నీళ్లు తప్ప మాకేం మిగిలినాయే మా అమ్మ తెలంగాణ. అమ్మ, మాకు కన్నీళ్లు తప్ప ఏం మిగిలినాయి? ఈ కన్నీళ్లు ఎంతకాలం ఇలా తుడుచుకొని మా డిమాండ్ చాలా ప్రజాస్వామ్యమైంది. ఉండనీకి చిన్న గుడిసె, తిననీకి 2 మెతుకులు, మా చెల్లికి చిన్నపాటి ఒక చీర, అదే మా డిమాండ్. ఇట్స్ ఉమెన్ డిమాండ్. మా ఉద్యమం ఒక ప్రజాస్వామికమైన ఉద్యమం. ఇది సంవత్సరాల తరబడి కొట్లాడుతున్నాం. 700 సంవత్సరాల నుంచి సమ్మక్క సారాలక్క, మా కొమరన్ భీమ్. నేడు మేమంతా అడుగుతుంది మా పాలన, మేము పాలించుకుంటామని. అదే మా ఫైనల్ డిమాండ్. దానికోసం ఏ కార్వార్స్ వెళ్తే రాయగా మేము కొట్లాడుతూనే ఉంటాం. నువ్వు సపరేట్ చేశావు, మళ్ళీ లేచాం. నువ్వు సపరేట్ చేశావు, మళ్ళీ లేచాం. స్టిల్ వి రీచ్ అవర్ గోల్. అదే మా యొక్క గమ్యం. ఓకే గద్దర్ గారు, మీకు కొంచెం టైం ఉందా అండి? ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీరు ఏమైనా వేరే అపాయింట్మెంట్ ఉందా మీకు? పర్లేదు మరి కొంచెం. ఓకే, యా. ఈ శ్రీకాంత్ అని కాలిఫోర్నియా నుంచి అడుగుతున్నాడండి. ఒకవేళ తెలంగాణ స్టేట్ వస్తే ఇంకా ఏమి చేంజెస్ చేయాలి మనము, మన ప్రజల్లో మార్పు జీవితంలో మార్పు తీసుకురావడానికి ఇంకా ఎలాంటి చేంజెస్ చేయాలి ఈ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత? 2 చారిత్రాత్మకమైన బాధ్యతలు ఉన్నాయండి. మీరన్నట్టు ఇంతకుముందు అడిగినట్టు తెలంగాణ రాగానే ఏదో అయిపోతుంది అనేటటువంటి ఒక భ్రమలలో ఉన్న ప్రజలకు ఇప్పటి నుంచే మనము తెలంగాణ అనేది ఇక్కడ ఉన్న సోర్సెస్ ఏవైతున్నాయో, అంటే నేచురల్ సోర్సెస్ ఉన్నాయో, వనరుల్ని ముందు మనం రక్షించుకోవాలి. ఈ వనరులను రక్షించుకున్న తర్వాత ఈ వనరులని ఇక్కడనే మనం ఒక ఇండస్ట్రీ, ఉదాహరణకి ఇప్పుడు సింగరేణి బొగ్గు ఉందండి. సింగరేణి బొగ్గు తీసుకొచ్చి ఎన్టీపీసీలో మనం కరెంటు తీసుకొస్తాం. ఈ ఎన్టీపీసీలో అయ్యే కరెంట్ అంతా ప్రపంచానికి, దేశానికి అందిస్తాం, కానీ మనకు అక్కడ ప్రాంతానికి ప్రజలకు ఇవ్వం. ఫస్ట్ మనం చేయవలసిందే ఏ దేశంలోనైనా కానీ అక్కడ వచ్చిన యొక్క ప్రొడక్షన్, ఉత్పత్తిని అక్కడ ఉండేటటువంటి ఇండస్ట్రీస్ ను మనం స్టార్ట్ చేయాలి. ఆ ఇండస్ట్రీస్ లోకి అక్కడ ఉన్న ప్రజల్ని మనం తీసుకురావాలి. కమ్మరి, కుమ్మరి, చాకలి వాళ్ళ యొక్క ఇండస్ట్రీలకు పోయినాయి. దాని తర్వాత దాన్ని ఎకానమీ చేయాలి. అందుకే డెవలప్మెంట్, ఎకానమీ, సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి ఓ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. తెలంగాణ సమస్య అంటే భూమి, నీళ్ల సమస్య. ఉదాహరణ అని చెప్తున్నా, గోదావరి మీద, బాబ్లీ మీద ప్రాజెక్టు కడితే నార్త్ తెలంగాణ మొత్తము ఎడారి అయిపోతుంది 100%. అదే నీకు పోలవరం మీద ప్రాజెక్టు కడితే తెలంగాణలో ఉన్న 370 గిరిజనులు, మా కృష్ణమ్మ గోదావరి మీద కడితే మా సీతమ్మ, భద్రాద్రి సీతమ్మ కూడా మునిగిపోతుందట. అంటే అక్కడ కడితేనేమో ఎండిపోతుంది, ఇక్కడ కడితే మునిగిపోతుంది. ఈ విషయాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ప్రధానమైన నీళ్లు, అగ్రికల్చర్, ఈ రెండిటి మీద మనము ప్రొడక్షన్ వచ్చిందా అని అక్కడ ఇండస్ట్రీస్ పెట్టడం, ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు మనం ఉద్యోగాలు కలిగించడం, ఇక్కడ ఉన్న చిన్న రిసోర్సెస్ ద్వారానే మనం దీనిని డెవలప్ చేసేటటువంటి ఒక కాంప్రహెన్సివ్ ఎకానమికల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను మనం చేపట్టవలసి వస్తుంది. లేకపోతే మనం అట్లా చేపట్టకపోతే ఛత్తీస్గఢ్, నీకు జార్ఖండ్, ఉత్తరాంచల్ లెక్క అయ్యో వచ్చేసింది, మన మీద ఏమొచ్చిందని ఉంటది. ఇక్కడ ఆ విశ్వాసం నాకుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, ఎకానమిస్టులు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. అంతేకాదు ఈ ఉద్యమంలో అందరూ పార్ట్ అవుతున్నారు. కాబట్టి నేచురల్ గా నీకు మళ్ళీ మనము ఒక ఫారెన్ డబ్బుల మీదనో లేకుంటే దాని మీద ఆధారపడి మొత్తం ఇక్కడ ఉన్న ఎకానమీని, గ్రామ పునాదుల్లో నుంచి ఎకానమీని మనం డెవలప్ చేయకపోతే మళ్ళీ ప్రజలకు న్యాయం చేయగలం కాదు. కాబట్టి ఈ కాంప్రహెన్సివ్ ఎకనామికల్ డెవలప్మెంట్, వాళ్ళ కల్చరు, వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి, ఈ స్ట్రక్చరల్ వయలెన్స్ ను తగ్గించడం అంటేనంటే ఇప్పుడు ఒక్కసారి ఇన్నర్ రోడ్ హైదరాబాద్, అవుటర్ రోడ్, పెరిఫెరల్ రోడ్ మొత్తం పోయింది. 4 జిల్లాలు పోయినాయి, తినేసేసింది హైదరాబాద్. అట్లా కాకుండా ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఉండేటటువంటి సోర్సెస్, భూమి, నీళ్లు, ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసుకుని అభివృద్ధి చేయాలనేది మా ఐడియా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇంకో వివేక్ అని మన హైదరాబాద్ నుంచి అడుగుతున్నారండి. మీరు రాజకీయ నాయకుల్ని నిందించకుండా మీరే తెలంగాణ అంతా పర్యటించి ప్రజలకి నిజమైన శత్రువులు ఎవరో
అవగాహన కల్పించవచ్చు కదా. మీరు 1969 మూవ్మెంట్ జరిగినప్పుడు బుర్రకథ ద్వారా ఈ ప్రచారం చేశారు. మళ్ళీ అలాంటిది ఇప్పుడు కూడా చేయొచ్చు కదా. రాజకీయ సమస్య రాజకీయంగా పరిష్కరించడం లేదనేదే మనం ప్రశ్నిస్తున్నాం కానీ నిందించడం అవమానించడం కాదు. ఇక్కడ మన రాష్ట్రంలో మేము ఎంత ప్రయత్నం చేసామంటే ఈ మధ్య అందరూ రాజీనామాలు చేసిన వాళ్లకు తెలంగాణ ప్రజా ఫ్రంట్ అందరం కలిసి ఒక ఛాయ్ తాగిపిస్తాం రండి అన్నాం. అయినా రాలేదు. ఇక్కడ ఉండేటటువంటి రాజకీయ పార్టీల యొక్క చైతన్యం, యూనిటీ ఆ విధంగా ఉంది. ఇప్పుడు మనం ఎవరిని విమర్శించకుండా లేకుంటే ఎవరిని ఏమనకుంటే ఏ ఉద్యమం ముందుకు పోదు. విమర్శ అనేది ఒక శాస్త్రీయమైన విమర్శ చేయాలి. మేము తెలంగాణ ప్రజా ఫ్రంట్ డెఫినెట్లీ మేము ఒక క్రిటికల్ సపోర్ట్ అండ్ క్రిటికల్ ఒక సైంటిఫిక్ క్రిటిసిజం చేస్తున్నాం. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాం. వంట వార్పు మేమన్నాం, వంట వార్పు రోడ్డు మీద చేయాలి కానీ ఫుట్పాత్ మీద ఎందుకు అని అన్నాం. మేము అన్నట్టే అయింది. మేమేమో రోడ్డు మీద ప్రొటెక్ట్ చేసినాము. పిలుపు ఏమి ఇచ్చిండ్రు కొన్ని రాజకీయ పార్టీలు ఫుట్పాత్ మీద చేయమన్నారు. మా రాయపాటి ఏమన్నాడు, ఆహాహా ఎంత సువాసన ఉంది మాంసం, అట్లయితే రోజు ఫుట్పాత్ మీద వండుకోమని అన్నారు. మనం రైలు రోకో ఉద్యమం ఉందనుకోండి, వానికి చెప్పేందుకు నోటీస్ ఇచ్చి రైలు రోకుతామని, ఎస్ వీ హావ్ టు టేక్ సడన్ డిసిషన్, ఒక ఢిల్లీ పోయే రైలు ఆపాలని మేమంటాం. నువ్వు రైలు రోకంటావు, రైలు అన్ని బంద్ అయిపోయినావు, ఇంకేం రోకుతావు అంటే ఈ విధంగా పొలిటికల్ పార్టీలు ఉద్యమ రూపాలని కూడా ఉద్యమ రూపాల యొక్క స్వరూపాన్ని మార్చడాన్ని విమర్శిస్తున్నాము. రాజీనామా చెయ్యు, ఎస్ రాజీనామా చేస్తే చెయ్యుగా, యూ టేక్ ద పొలిటికల్ డిసిషన్. రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ బై ఎలక్షన్లకు ఎందుకు పోతున్నావు? ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, టీడీపీలు ఉండు, రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిండు. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చింది నిలబడ్డావు అంటే రాజీనామా చేసినోడు ఇప్పుడు రేపు బై ఎలక్షన్ లో మళ్ళీ గెలుస్తావు, మళ్ళీ రాజీనామా చేస్తావా? ఇట్లా రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి విషయాల్ని మనము ఒక ఉద్యమంలో 41 సంవత్సరాలుండి జీవితమంతా ప్రజల కోసం జీవించి 5 తుపాకీ గుండ్లు తీసుకొని ఇప్పటికి వెన్నపూసలో ఒక తుపాకీ గుండు తీసుకున్న నేను ప్రజలకు మేము వాళ్ళని విమర్శించలేంది. శాస్త్రీయమైన విమర్శలకే తల ఉంచుతున్నాం. దాన్ని మన మిత్రులు కూడా ఆలోచన చేయాలని. మరి ఏ రాజకీయ పార్టీని అడగాలి? శత్రువులు ఎవరు? పిల్లి ఉన్నదనుకో, ఎలుకలారా మీ శత్రువులు ఎవరంటే పిల్లి అని చెప్తాడు. ఇక్కడ ఎవరు శత్రువులు? భూస్వామి మొదలుకొని కూలోడి దాకా ఉద్యములు ఉన్నారు. మన ప్రధానమైన శత్రువులు ఎవరు? మన ప్రధాన మిత్రులు ఎవరు? అందుకే కాళోజీ నారాయణరావు కవిత చాలా మంచిగా చెప్పారు. ఒరే పిల్లలారా, ప్రాంతేతరుడు మనకిట్లా మోసం చేస్తే, ద్రోహం చేస్తే ప్రాంతం అవతల వరకు తరమేయమన్నాడు. ప్రాంతం వాడే మోసం చేస్తే వాడిని పాతరేసేయమన్నాడు. నో ఎక్స్క్యూజ్ ఫర్ హిమ్, బికాస్ నువ్వు ఇక్కడ ఉన్నవాడు నువ్వు కొట్లాడకపోతే ఎట్లా? అట్లనే మనం కూడా ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీల్ని మనం విమర్శించకుండా రాజకీయమైన తప్పులు చేస్తున్నప్పుడు యూఆర్ పొలిటికల్ ఇష్యూ, యూఆర్ డూయింగ్ పొలిటికల్ బ్లండర్ అని చెప్పాలి. తప్పకుండా అట్లా పొలిటికల్ బ్లండర్ అని చెప్పకపోతే చరిత్ర రిపీట్ అవుతుంది. ఉద్యమాలు రాజకీయ నాయకుల చేతిలో పోతాయి, మనం ప్రేక్షకులం అయిపోతాం. చివరిగా కొన్ని స్తూపాలు, కొన్ని పాటలు, కొన్ని అమరవీరుల గోరీలు మాత్రమే మిగిలిపోతాయి. అందుగురించి ఇక్కడ మేము విమర్శిస్తున్నది పూర్తిగా తెలంగాణ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీని విమర్శిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత నీకు అన్ని రాజకీయ పార్టీలు ఇది ఒక్కటే ఉద్యమం. నార్త్ పోల్ సౌత్ పోల్ ఉండే మేము అంటే అద్వానీ గద్దర్ లాంటి వాళ్ళము. నేను తీసుకెళ్లి పువ్వులు అద్వానికి ఇచ్చాను. దట్ ఈస్ తెలంగాణ. దట్ ఈస్ తెలంగాణ మూవ్మెంట్. యూ కెనాట్ అండర్స్టాండ్. ఒక నార్త్ పోల్, ఒక సౌత్ పోల్ ఒక దగ్గరకు వచ్చి తెలంగాణ ఉద్యమం గురించి ఒకరి చేతిలో ఒకరు పువ్వులు పెట్టి ఒక అలాయ్ బలాయ్ తీసుకున్నారంటే దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ద గ్రేట్ మార్టిర్స్ ఆఫ్ తెలంగాణ. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది తెలంగాణ మూవ్మెంట్ విచ్ హ్యావ్ నాట్ సీన్ మై లైఫ్. నేను మొత్తం భారతదేశంలో నేను తిరగని స్థలం, తిరగని యూనివర్సిటీ, తిరగని పాడని ఏ లాంగ్వేజ్ లో పాడని లాంగ్వేజ్ లేదు. బట్ దిస్ ఇస్ ది చాలా గమ్మత్తుగా ఉంటది. నిన్న గ్రామంలో దొరేందిరో అన్నోని ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో వచ్చిన ఒకరికొకరు కాదలించుకొని కొట్లాడుతున్నాం. మరి ఒకరికొకరు కాదలించుకొని కొట్లాడినప్పుడు నిజాయితీగా రాజకీయ పార్టీలు కొట్లాడకపోతే ప్రజలు ఏమని ప్రశ్నించాలి? ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిని నిలదీయాలి? థ్యాంక్స్ అండి. ఇంకో క్వశ్చన్ మన కృష్ణ అని కాలిఫోర్నియా నుంచి అడిగాడండి.
ఇప్పుడు మనం ఒక చిన్న రాయేస్తే వాళ్ళు ఇంకో పెద్ద రాయేస్తారు. అట్లనే వాళ్ళు ప్రతి చోట్ల మనకి ఒక కాంపిటీషన్ తయారైపోయి ఇప్పుడు మీడియాలో గానీ, రాజకీయాల్లో గానీ, డబ్బుల్లో గానీ, మనీ మజిల్లో ఈ దీంట్లో అన్నిట్లో కూడా మిస్యూజ్ చేసి ఈ ఆపరేషన్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ మనం అందరం కలిసి కూడా మంచి రాజకీయాలని వార్డ్ లెవెల్ నుంచి మున్సిపాలిటీ, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు అందరూ కూడా మనం మంచి వాళ్ళని తయారు చేసుకొని మంచి రాజకీయ నాయకులను తయారు చేసుకుంటే వాళ్ళు మనల్ని ఏం చేయలేరు కదా. ఇప్పుడు మంచి రాజకీయాలు చెడ్డ రాజకీయాలు అనేది ఆ ప్రజా ఉద్యమంలో టెస్ట్ చేయబడాల్సిందే కానీ ఎవరు మంచి ఎవరు చెడు అని మనం చెప్పలేం. పార్లమెంటరీ సిస్టంలో నేను ఇంతకుముందే చెప్పినట్టు అసలు యాక్చువల్గా ఈ రోజు వాళ్ళ పార్లమెంట్ సిస్టంలో ఒక ఎమ్మెల్యేకు ఉండేటటువంటి అన్ని హంగులు అన్ని చట్ట ప్రకారంగా చేసి ఎన్నికలు ఎవరైనా గెలుస్తున్నారా అది ముందు ప్రశ్నించుకోవాలి. అంటేనంటే ఈ రోజుల్లో భారతదేశంలో కింది వరకు కూడా అశేషమైన ప్రజలు ఎవరైతున్నారో ఆ వేసే 50% వేయడం లేదు. ఆ 50%ను ఇప్పటికి ఇంకా రాజకీయ పార్టీలు ఒక మేనేజ్ చేసి వేసుకుంటున్నాయి. కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు ఉద్యమాల ద్వారా రాటు తేలడం వల్లే మంచోడో చెడ్డోడో తేలుతుంది. ఉదాహరణకి మనకు చాలా మంది చరిత్రలో భారతదేశంలో ఇక్కడ కూడా చూశాం. కొంతమంది నాయకులు జైల్లో ఉండి కూడా గెలిచారు. కొందరు ప్రజా ఉద్యమాలలో జీవితం ఇచ్చారు. కొందరికైతే 2 జతల బట్టలు లేకుండా కూడా ఈ అసెంబ్లీకి పోయిన వాళ్ళు ఉన్నారు. ఎట్లా వాళ్ళు పోయినరు అంటే వాళ్ళ చరిత్ర చూస్తే ఆల్వేస్ దేవర్ అమాంగ్ ది పీపుల్, ఆల్వేస్ దేవర్ ఇన్ జస్టిఫైడ్ స్ట్రగుల్లో ఉన్నారు. అందుగురించి మనం ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమం కూడా ఏమంటామంటే నాయకులారా మీరు ప్రజా ఉద్యమంలో భాగస్తులు కండి. డెఫినెట్ గా ప్రజలు మేము ముద్దు పెట్టుకుంటారు. మీరు ఏ పార్టీనైనా మిమ్మల్ని గెలిపిస్తారు. మా సొంతలో ఓట్లు వేయకన్నా కానీ ప్రజలు ఒప్పుకోరు. తప్పకుండా దాన్ని ఆ ఫార్మేట్ని ఎన్నుకుంటారు. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనేది ఓటుతోటి పార్లమెంట్ తో కూడా ఇంటర్ రిలేటెడ్ ఉంది. అందుగురించి ఈ మధ్య ఒక స్లోగన్ వచ్చింది, బ్రహ్మాండమైన స్లోగన్. ఇప్పుడు సర్వజనుల ఉద్యమం ఎట్లా మారుతుంది అంటేనే అడుగుతున్నారు అంతా. సర్వజనుల ఉద్యమం ఎట్లా మారుతుంది అంటే తెలంగాణ తీసుకురండి ఓటు తీసుకొని పోండి అంటున్నారు. తెలంగాణ లవ్ ఓట్ లేవు అటువైపు ప్రజలు వచ్చారు. అందుగురించే అటువంటి ఉద్యమాలలో భాగస్తులు అవడం వల్లనే మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు వస్తారు. కానీ లేకుంటే ఈ రోజు మీకు తెలియనిది ఏముంది, ప్రధానంగా ఈ డబ్బు తర్వాత ఈ దేశంలో కులము ఈ 2 చాలా ప్రధాన అంశాలైన వీటిని మనము ఓడగొట్టాలంటే ప్రజా ఉద్యమాల్లో భాగస్తులు కావాలి. ప్రజా ఉద్యమాల్లో భాగస్తులు అయితే డెఫినెట్ గా ఆ మిత్రులు అన్నట్టు కింది నుండి పునాది నుండి మంచి నాయకత్వం వస్తుంది. ఆ నాయకత్వం ప్రజల ఉద్యమంలో బాగున్నారు కాబట్టి ప్రజలకు జవాబుదారీ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒక రేడియో లిజనర్ మనకు హైదరాబాద్ నుంచి కిరణ్ అని ఒక అతను అడుగుతున్నాడండి. గద్దర్, మీ ఉద్దేశంలో తెలంగాణకి ఇప్పుడు అడ్డంగా ఉన్నది ఇంటి దొంగల లేకపోతే బయటి వాళ్ళ? ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయండి. కనిపించినటువంటి ఒక పెద్ద దొంగ ఉన్నాడు. అది నేను చాలా పాటలలో వీళ్ళకి చెప్తూ ఉంటాను. ఈ కనిపించినటువంటి దొంగలు మా ఓన్లీ తెలంగాణకే కాదు ప్రపంచానికి అంతా కూడా దొంగలు, ప్రపంచ దొంగలు అంటారు వాళ్ళు. గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత కల్చరల్ అటాక్, సాంస్కృతికమైన దాడి, ఆర్థికమైన దాడి, రాజకీయమైన దాడి, దిస్ ఇస్ ట్రయాంగులర్ అటాక్ అంటారు. మళ్ళీ ఇంకో సూత్రం కూడా తీసుకోండి, ప్రాఫిట్ ఈజ్ దేర్ గాడ్, చీప్ లేబర్ ఈజ్ దేర్ మదర్ కంట్రీ, మార్కెట్ ఈజ్ దేర్ ఫిలాసఫీ. ఇంకేం ఉండదు వాళ్ళకి, మార్కెట్ అయితే వాళ్ళ ఫిలాసఫీ, చీప్ లేబర్ ఎక్కడ ఉంటుంది మదర్ కంట్రీ, ప్రాఫిట్ వాళ్ళ గాడ్. ఈ మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి ద స్ట్రక్చరల్ వయలెన్స్ దే ఇంప్లిమెంటెడ్, ది ఆర్మ్డ్ వయలెన్స్ కాదు. ఆర్మ్డ్ వయలెన్స్ చేస్తే జల్దీ అటాక్ చేయొచ్చు, స్ట్రక్చరల్ వయలెన్స్. అందుకే తెలంగాణలో మీరు అన్ని హైవే రోడ్లు చూస్తే గుర్తుకొస్తారు. ఆ హైవే రోడ్డు ఎల్ఎన్టీది, జీవీకేది, సుబ్బిరామిరెడ్డిది, జిఎంఆర్ది, ఒక్కొక్కరు వీళ్ళే కనిపిస్తారు. అరే వీళ్ళకి ఎట్లొచ్చినాయి అబ్బా ఇన్ని కోట్ల డబ్బులు అంటే వీళ్ళ వెనుక కనిపించినటువంటి ఎవరో సామ్రాజ్యవాదుల డబ్బులు ఉంటుంది, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అలాంటి వాళ్ళ డబ్బు వాళ్ళు కనిపించరు. కాబట్టి ఈ కనిపించినటువంటి వాడు, ఈ కనిపించే వలసవాదులు, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళతో అలయన్స్ కట్టేవాళ్ళు,
వీళ్ళది బలమైన ఈ ముగ్గురు దొంగలు కలిసిండ్రు. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఇంటి దొంగల్లో చాలా తక్కువ శిక్షనే వాళ్ళతో కలిసింది. అందరు రాజకీయమైన అలయన్సెస్, రాజకీయ దొంగలే ఎక్కువ అలయన్సెస్ కడుతున్నారు. చాలా ప్రధానమైనటువంటి ఈ అందరినీ కోఆర్డినేట్ చేసే వాళ్ళు ఎవరు? ఈ వలస దోపిడీగాళ్ళు. అంటే ఇక్కడ వీళ్ళని, అందుకే వాడే వీడు వీడే వాడన్నాం కదా, వీళ్ళని మేనేజ్ చేస్తున్నాడు. అక్కడ అమెరికా అనుకోండి సామ్రాజ్యవాదం నుండి ఒక పెట్టుబడిని కూడా బ్యాలెన్స్ చేయాలి. అందుగురించే ప్రతి వాడు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో వై ది వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఇంట్రెస్టెడ్, వై ది అమెరికా ఈజ్ ఇంట్రెస్టెడ్, వై జపాన్, వాళ్ళకేం ఇంట్రెస్ట్ అట చాలా మంది అనుకుంటారు. అది మా తెలంగాణ నుంచి మేము కొట్లాడుతుంటే మీకెందుకు? దేర్ ఇంట్రెస్ట్ ఇస్ హియర్. ఒక ఎకరా భూమి హైదరాబాద్ లో ఒక 2,75,000 ఎకరాల భూమి పోయింది. సర్ఫే కాస్ భూమి, నీకు మాన్య లావణ్య భూమి, ఇనాం భూములు, గదేం భూమిలో పోయి గుడ్లు పెట్టే భూమి 50,000 ఎకరా 50 కోట్లు అయిపోయింది. అందుగురించి ఇక్కడ ఈ వలసవాదులే ఇప్పుడు ప్రధానమైన శత్రువులు. రెండింటిని కోఆర్డినేట్ చేస్తుండ్రు. కనిపించని దొంగను ఇక్కడ ఉండేటటువంటి రాజకీయ వాళ్ళే కోఆర్డినేట్ చేస్తారు. దట్స్ వై దట్ లాబ్ ఈజ్ మోర్ పవర్ఫుల్. అందుగురించి వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు పార్లమెంట్ లో 90 ఎంపీలు కొనేస్తాము, మా మార్కెట్ మీ దగ్గరనే ఉన్నదా? రాయపాటి వాళ్ళు వీళ్ళు పెద్ద మనుషులు అంటున్నారు. అరే మీదేందా మార్కెట్, మీద వరల్డ్ అంతుంది మార్కెట్. అందు గురించి ఇక్కడ ఎవరైతే ఇక్కడ వలస దోపిడీ చేస్తున్నటువంటి వేల మీద లెక్క పెట్టే పెట్టుబడులు ఎవరైతున్నారో వాళ్ళే ప్రధానమైన శత్రువులు నా ఉద్దేశం. ఓకే అండి. ఈ సుధీర్ అని న్యూజెర్సీ నుంచి అడుగుతున్నాడండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పుడు నుంచే ఉన్నాయా? ఈ తెలంగాణ మర్జ్ అయినాకనే ఉన్నాయా? తెలంగాణలో ఇంతకు ముందు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినాకనే అయితే వీటికి ఎవరు రెస్పాన్సిబుల్? మన తెలంగాణ పొలిటీషియన్సా, ఆంధ్ర పొలిటీషియన్సా, లేకపోతే ఇద్దరునా? ఒకవేళ తెలంగాణ పొలిటీషియన్స్ కూడా అందులో భాగం ఉండి ఉంటే వాళ్ళు నిజమైన తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం పోరాడుతున్నారని మనం ఎలా నమ్మాలి వాళ్ళని? దోపిడీ ఎప్పుడూ ఉన్నదండి, అన్ని దేవాలలో ఉంది. కానీ పాలనలు మారినప్పుడు దోపిడీ ఎక్సాగ్రేట్ అయింది. ఒకటికి రెండింతలు మూడింతలైంది. ఉదాహరణకి తెలంగాణ నిజాం ప్రభు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు లాభంలో హ్యాండ్ ఓవర్ చేసిండట. 7 కోట్లు కోట్ల రూపాయలు ఇచ్చి వజ్రాలు వైడ్యూర్యాలు ఇచ్చారు. సరే పైసలు ఇచ్చిండో లేదో కానీ అసెంబ్లీ ఇచ్చాడు, నీకు ఉస్మానియా హాస్పిటల్ ఇచ్చాడు, గాంధీ హాస్పిటల్ ఇచ్చాడు, గండిపేట చెరువులు ఇచ్చాడు, వందలాది చెరువులు లింక్ చైన్లు ఇచ్చాడు, డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చాడు, చార్మినార్ ఇచ్చాడు, ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చాడు, చెప్పుకోవడానికి నిజాం సాగర్ ఇచ్చాడు, డిబిఆర్ మిల్ ఇచ్చాడు, చాలా ఇచ్చాడు. చివరి మేము అప్పుడప్పుడే పుట్టినారు కాబట్టి అన్ని ఇచ్చిపోయాడు. ఇప్పుడుండే వీళ్ళు కూర్చునే అసెంబ్లీ ఇచ్చాడు, ఒక బ్రహ్మాండమైన వరల్డ్ ఉండేటటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చాడు, వాటర్ సిస్టమ్ ఇచ్చాడు, గండిపేట సిస్టమ్ ఇచ్చాడు. రాజుల రాజ్యమైనా కానీ ప్రజలు అప్రిషియేట్ చేశారు. నౌ వాట్ ఈస్ టుడే? అటువంటి దాన్ని నీకు ఎప్పుడైతే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనేటటువంటి ఒక కుహన స్లోగన్ తోటి కలిసిపోయిందో అప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ డబుల్ అయింది. అది దోపిడీ లేదని అంటలేను, దోపిడీ రెండింతలైంది. ఆ రెండింతలు పోయి మూడింతలైంది. ఇప్పుడు మూడింతలంటే ఇంకోటి కూడా వచ్చింది కదా. ఈ మూడింతల దోపిడీ జరుగుతుంది కాబట్టి తెలంగాణ ప్రజలు ఇంత సీరియస్ గా కొట్లాడుతున్నారు. యాజ్ దర్ ఇస్ సప్రెషన్ ఈజ్ చాలా సప్రెషన్. వాని భాష పోయింది, వాని లాంగ్వేజ్ పోయింది, వాని మాట పోయింది, వాని ఐడెంటిటీ పోయింది. నేను అనేవాడిని తన ఐడెంటిటీ పోయినప్పుడు మనసు తిరుగుబాటు చేస్తున్నాం. సో దీంట్లో ప్రధానమైనటువంటి తప్పు రాజకీయమైన తప్పే. నీ 8 పాయింట్ ప్రోగ్రామ్ కానీ 6 పాయింట్ ప్రోగ్రామ్ కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయించడంలో ఇక్కడ ఉండేటటువంటి రాజకీయ శక్తులు వలసవాదులతోటి ఏదో ఒక విధంగా వాళ్ళతో కలిసిపోయింది. కానీ తన జాతి, తన ప్రజల యొక్క శ్రేయస్సు కోసము వాళ్ళు ప్రజల మధ్య వచ్చి కొట్లాడకపోలేకపోయినరు. ఏ ఇష్యూ కానీ రాజ్యాంగం వచ్చి అందుగురించే తెలంగాణ ఫార్మేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ విత్ అన్ అగ్రిమెంట్స్. అది చాలా మీరు అర్థం చేసుకోవాలి. ఎవడు నువ్వు యూనిలేటర్ గా కలిసిపోలే. ఇక్కడున్న పాలకులు కూడా భయం, మేము కలిసిపోతున్నాం అనకుండా ఒకటి చెప్పారు కథ. 8 పాయింట్ ప్రోగ్రామ్ ఉందిరా అని చెప్పారు, 6 పాయింట్ ప్రోగ్రామ్ ఉంది, 610 ఉంది, గిరిజాని పాయింట్. ఐజాన్ టుడే ఏమన్నారు, శ్రీకృష్ణ కమిటీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, చిదంబరంది, అట్లా లాగదీస్తూ వచ్చారు. అందుగురించే 2 విషయాలు ఉన్నాయి.
మన ఇంటిలో ఉండే ఇక్కడ ఉండే రాజకీయ పార్టీలు అవకాశవాద కలయిక, ఆపర్చునిటీ అలయన్సెస్, అవకాశవాద కలయిక వలన వాళ్ళ యొక్క స్వార్థం వలన ఇక్కడ ప్రజలకు నష్టం జరిగింది, అల్టిమేట్ గా వాళ్ళకు కూడా నష్టం జరిగింది. అది చెప్పబోతున్నా నేను. వాళ్ళు ఏమనుకున్నారు, మన ప్రజలకు నష్టం చేసి మనం గడ్డకు పడదాం అనుకున్నారు. కానీ నీ ప్రజలు నష్టం చేసినోడు ఇప్పుడు నిన్ను కూడా బానిస చేసిండు. పెట్టుబడి నేనే పెడతా, రాజ్యం నేనే వెళ్తా, నువ్వు మాత్రం నా బానిసగా ఉండమని చెప్పిండు. సో అందు గురించి ఈ రెండు విధాల ఇటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగిందని నా ఉద్దేశం. ఓకే అండి. సందీప్ అని కాలిఫోర్నియా నుంచి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు. మనం ఈ పోరాటము భూమి నీళ్ల గురించి అన్నాం కాబట్టి ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నీటిపారుదల ప్రాజెక్టులు వాళ్ళు ప్రయారిటీ బేసిస్ మీద తీసుకుంటున్నాము. ఈ కోస్తా అనేది లోతట్టు కాబట్టి ఆ ప్రాజెక్టులు ముందుగా కన్స్ట్రక్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్ లో మిగిలిన ప్రాజెక్టులకు కూడా తీసుకుంటున్నారు, మిగిలిన ప్రాజెక్టులు కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దాంట్లో ప్రాబ్లం ఏంటి, ఈవెన్చువల్ గా అన్ని కవర్ చేస్తారు కదా అని. ఈ ప్రాజెక్టులు అనే ప్రాసెస్ తెలంగాణలో ఈ గొలుసు చెరువుల వ్యవసాయాన్ని నాశనం చేసింది. అసలు ఎంత దుఃఖకరమైన విషయం అంటే తెలంగాణలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిజాం డిజైన్ చేసిన ప్రకారం ఇట్లా ఒకవేళ కట్టినట్టయితే ఈ లెఫ్ట్ కాల్వ కింద ఉండేదట, అంటే ఎత్తిపోతల సమస్య వచ్చేది కాదు. రైట్ కాల్వ పైకి పోయింది. మన కేఎల్ రావు లాంటి ఇంటలెక్చువల్ 30 కిలోమీటర్లు ముందు జరిపితే అది ఉల్టా అయిపోయిందంట. లెఫ్ట్ కెనాల్ పైకి పోయి అది కిందికి పోయింది. అందుకే మొత్తము ప్రాజెక్టులు ఇంతవరకు కంప్లీట్ చేసిన, తెలంగాణలో కంప్లీట్ చేసిన ఒక ప్రాజెక్ట్ ఉందా? పోనీ ఆ ప్రాజెక్టులలో వచ్చినటువంటి వాటర్ని ఇప్పుడు ఈ భారతదేశంలో నీళ్ల పంచాయత్ దింపే కమిషన్ చెప్పినట్టు జరుగుతుందా? అసలు ఈ ప్రాజెక్టులు వలన మొత్తం ప్రకృతి, ఎన్వైరన్మెంట్, భూమి, మనుషులు, జంతువులు, పక్షులు ఏ ప్రాంతంలో ఎక్కువ నష్టం పోయినరు? ఈ ప్రాజెక్టుల వలన వెలివేయబడ్డటువంటి లేదా నిర్వాసితులైనటువంటి వాళ్ళకు ఎవరికైనా రీప్లేస్మెంట్ చేసిండ్రా? ఇవన్నీ హ్యూమన్ క్వశ్చన్స్ మనం వేసుకుంటే గానీ ఈ ప్రాజెక్టుల భాగోత్వం మనకు అర్థం కాదు. ముఖ్యంగా ఈ మధ్య వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత జలయజ్ఞం పేరు మీద జరిగింది. ఇక్కడ ప్రాజెక్టులుగా నిర్మాణం చేసింది. ఎప్పుడైతే అవుట్లో ప్రపంచం నుండి వచ్చిన డబ్బునంతా అది కొందరు వేల మీద లెక్క వాళ్ళ చేతిలోకి పోయింది. తెలంగాణలో ఏర్పడ్డ ఏ ప్రాజెక్టులు కూడా ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు. ఏ ప్రాజెక్టులు కూడా నీకు గొప్ప నదులు కృష్ణ, గోదావరి నదులు 2 ఉన్నాయి, ఇంకా అనేక ఉపనదులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు అనేది ప్రపంచ బ్యాంక్ నుండి తీసుకొచ్చినటువంటి డబ్బులకు, వేల మీద లెక్క పెట్టేటటువంటి సీమాంధ్ర పెట్టుబడిదారులకు లేదా బయట దేశం నుండి బయట రాష్ట్రాల నుండి వచ్చే వాళ్ళకి ఉపయోగపడ్డది. కాబట్టి ది కాన్సెప్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్, మొట్టమొదటినే కాన్సెప్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఏవైతే ఏర్పడ్డాయో అవి అక్కడున్న ప్రజల యొక్క బాగోగుల కోసం డిజైన్ చేసినే కాదు. తెలంగాణలో మొట్టమొదట ఈ గొలుసు చెరువులు ఏర్పడ్డటువంటి చెరువులు ఏవైతున్నాయో అవన్నీ పూటికలు నిండిపోయినాయి, అవి పూడిపోయినాయి. ఇప్పుడంతా 60% వ్యవసాయము బోరు మీద ఆధారపడి ఉంది, కరెంటు మీద ఆధారపడి ఉంది. అది తెలంగాణ యొక్క దుర్దశ. చివరి ప్రశ్న గద్దర్ గారు, ఈ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ సాధ్యం కాదు అని అనౌన్స్ చేస్తే రేపు ఈ ఆజాద్ గాని ఎవరైనా ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకోవడంలో తెలంగాణ సాధ్యం కాదు అని ప్రకటిస్తే ఏం జరగబోతుంది మీ ఉద్దేశంలో? గత 60 సంవత్సరాల నుంచి తెలంగాణ సాధ్యం కాదని నిర్ణయం తీసుకున్న దాన్ని, ఈ సాధ్యం కాదనే దాన్ని, ఈ అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయడానికి ప్రజలు మళ్లీ తిరుగుబాట్లు చేశారు. కొమ్రన్ భీం, సమ్మక్క లేదా తెలంగాణ సాయుధ పోరాటం, ఆ తర్వాత వచ్చినటువంటి 69 విద్యార్థుల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, దాన్ని అణచివేసిన తర్వాత వచ్చినటువంటి నక్సల్బరీ ఉద్యమం, దాని తర్వాత మళ్ళా 95 నుండి వచ్చినటువంటి అనేక తెలంగాణ ఉద్యమాలు. ఈ ఉద్యమాల చరిత్ర అంతా ఏం చెప్తుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి. ఇక్కడ తెలంగాణ సమస్యను తుపాకులతోటో
లేదా కాగితాల మీద పార్లమెంట్లను నో అని రాయడం వలన దీన్ని అణచివేయలేరనే సత్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇది ఒక గొప్ప ప్రజాస్వామికమైన డిమాండ్. తప్పకుండా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మెడలుంచి సాధించుకుంటామనే విశ్వాసంతో ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారింది. దీన్ని కొనసాగిస్తాము. ఇది జరుగుతుంది. ఎట్టి పరిస్థితులలో తెలంగాణ సాధించుకొని తీరుతామనే దీక్షతోటే ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. ఒకవేళ ఏ విధంగానైనా బిట్రేయల్ ద్రోహం జరిగినట్టయితే ద్రోహాన్ని తిప్పి కొట్టేసేస్తారు. ఈసారి ఏ రాజకీయ పార్టీలు అయితే తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసినాయో వాటికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారు. పొలిటికల్ యొక్క భవిష్యత్తు ఉండదు. ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అట్లా చేస్తే ఆ ప్రభుత్వాలు వాటంతట అవే కూలిపోతాయి. వాటి భవిష్యత్తు లేకుండా చేస్తారు. కొత్త భవిష్యత్తు కోసం తెలంగాణ తన పోరాటాన్ని మళ్ళీ కొనసాగిస్తుంటారు. ఒక రైతు భూమిలో పంటలు వండకపోతే తాను దున్నుతాడు. తనతో కాకపోతే తన కొడుకు దున్నుతాడు. తన కొడుకుతో కాకపోతే తన మనమడు దున్నుతాడు. పంటలు పండిస్తాడు. దట్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ. ఇట్ విల్ కంటిన్యూ. డెఫినెట్లీ వన్ డే వీ విల్ అచీవ్ అవర్ తెలంగాణ. ఓకే అండి. చివరగా గద్దర్ గారు, మీరు ఈ ఎన్ఆర్ఐల్లో మనకు అందరూ ఉన్నారండి, అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఈ ఫోన్ కాల్లో. ఇప్పుడు వారికి చేసే మీ అప్పీల్ ఏంటి ఈ ఎన్ఆర్ఐస్ కి? నా ప్రియమైన ఎన్ఆర్ఐలు వందనం. మీకు తెలుసు, నేను ఒక ప్రాంతానికి, ఒక భాషకు, ఒక మతానికి చెందినవానిగా నేను అశేషమైన పీడిత ప్రజల పక్షపాతిని. నేను ఎక్కడ సఫరర్ అవుతారో, ఎక్కడ వాళ్ళు ఉంటారో వాళ్ళ పక్షంలో నుంచి నేను పాడుతూ కొట్లాడుతూ ఉంటాను. నేను రాసిన వేలాది పాటలే దానికి సాక్ష్యం. నేను తిరిగిన భారతదేశంలో ఉద్యమాలే దానికి సాక్ష్యం. 41 సంవత్సరాల్లో మీరు కూడా వేరే ప్రాంతం నుంచి ఎక్కడి నుండి వెళ్ళినా తెలంగాణ ఉద్యమం అనేది ఒక ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ అని నేను మీకు అపీల్ చేస్తున్నా. అవునో కాదో మీరు కూడా జ్ఞానవంతులు దీని మీద చర్చించాలి. మీరు చర్చించి మీరు ప్రపంచానికి అంతటా కూడా మీరు ఒక ఆర్టికల్స్ రాయాలి. మీకు అవకాశం ఉంది. మీరు ఒక డిబేట్ రైజ్ చేయాలి. మీరు ఈ విషయాల్ని భారతదేశంలో ఉండేటటువంటి అన్ని భాషలు, అన్ని ప్రాంతాలకు మీ ఇంటెలిజెన్సీగా మీరు చెప్పాలి. ఎందుకంటే ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఒక ప్రపంచం అంతా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోటి లేదా భాషతోటి ఆర్టికల్స్ రాయడం వలన ఈ ప్రపంచంలో భారతదేశంలో ఉన్న అందరినీ మనం కూడగట్టే బాధ్యత ఉన్నారు. చాలా దూరంగా ఉన్న మీరు ఒక శాస్త్రీయమైన అవగాహనతోటి మీరు కొన్ని ఆర్టికల్స్ రాయాలి. నేను అవుట్ రైట్ గా రాయమని అంటలేను, క్రిటికల్ గానే రాయాలి. ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు మీరు క్రిటికల్ గా ఇస్తారు, ఇలా క్రిటికల్ గా అట్లనే అన్ని ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళని మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా చేయాలి. ఇప్పుడు నేను ఈ మధ్య విశాఖపట్నం వెళ్ళాను, ఈ మధ్య గుంటూరుకు వెళ్ళాను, ఈ మధ్య తర్వాత రాయలసీమకు వెళ్ళాను. వేలాది మంది ప్రజలు అందరూ ఈ మీలానే ప్రశ్నలు ఇస్తారు. మా అందరి వాడు ఒకరి గురించే పాడతావని. అట్లా కాదు. ఎక్కడ ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ ఉందో అక్కడికి వెళ్ళి ఒక కవి, కళాకారుడు దాన్ని సపోర్ట్ చేయాలి. తెలంగాణ ఉద్యమం ఒక ప్రజాస్వామికమైన డిమాండ్. 64 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏమడుగుతుండ్రు? చట్టం ప్రకారంగా మా తెలంగాణ మాకేమంటున్నారు? ఇచ్చే క్రమం లోపల నేను ఒక సామాజికమైన, ఒక ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమాన్ని మనం తీసుకురావాలి. అందుగురించి దూరంగా ఉన్న ఎన్ఆర్ఐలు మీరు కేవలం ఇంటెలెక్చువల్ గా మీరు ఈ ప్రపంచానికి ఈ విషయం చెప్పాలి. ఈ ప్రపంచంలో మీరు చెప్తున్నట్టు మీరు అడిగిన ప్రశ్నల ప్రకారం మీరు అసలు ఎందుకు ఈ ఉద్యమం ఇంత గొప్పగా జరుగుతుంది, ఎందుకు సమ్మక్క సారాలకు సింగిల్ డిమాండ్ మా తెలంగాణ మేము పాలించుకుంటాం. సింగిల్ డిమాండ్ వాళ్ళు మా ఎకానమీ మాదంతా మీకు వద్దు, మేము లెటర్స్ రూల్ అన్నది ఇదే గొప్ప స్వతంత్ర పోరాటం అని దీన్ని గుర్తించాలని మీ అందరికి వందనాలు చెప్తున్నాను. జై తెలంగాణ. చివరగా గద్దర్ గారు, మీ గొంతు సహకరిస్తే మీరు బండెనక బండి ఒక 2 చరణాలు పాడగలరా మా కోసం? అవును, ఇది యాదన్న అని ఒక గెరిల్లా యోధుడు రాశాడు. దీని పునాది తెలంగాణలో బండ్లు కట్టుకొని పోతుంటారు, కానీ దొరలు పోతుంటే దొరలు కూడా అప్పుడు ఇప్పుడు కదా కాన్వాయ్ పోయినట్టు ఏ బండ్లు ఉంటాడో తెలియదు. అన్ని ఒకటే రకాల కచ్చరాలు ఉంటాయి, దాని ముంగట వెళ్తాయి. అప్పుడు ప్రజలు రాసుకున్న పాట మీద రాసిన యాదన్న రాసిన పాట. నేను ఇది మా భూమి ఫిలింలో పాడాను. గుర్తున్న కాడికి ముందు పాడతా.
బండెంక బండి గట్టో 16 బళ్ళు గట్టో ఏ బల్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడ స్త్రీ పురుషులంతా కలిసి పిల్లాలమంతా కలిసి వడిసెల్ల రాళ్ళు నింపి వడివడిగా కొట్టితేను నీ మిలిటరీ బారిపోయారు నైజాము సరికరోడ బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టు ఏ బల్లే వస్తావు కొడుకో నైజాము సరికరోడ నాజీల మిల్చినవురో నైజాము సరికరోడ చుట్టుముట్టు సూర్యపేట నటనడుమ నల్లగొండ నువ్వుండే హైదరాబాదు దాని పక్క గోల్కొండ కిలా కింద నీ గోరి గర్తము కొడుకో నైజాము సరికరోడ నైజాముకైతే మనం గోరి కట్టాం నైజామును మించిన ఎందరో దోపిడి దొంగలున్నారు వాళ్ళకు త్వరలో గోరి కడదాం జై తెలంగాణ అమర వీరులకు జోహార్లు థ్యాంక్ యూ గద్దర్ గారు అందరికి విన్నపం ఏంటంటే చాలా వరకు వచ్చిన క్వశ్చన్లు సిమిలర్ గా ఉండడం వల్ల నేను కంబైన్డ్ గా అడిగాను ఎవరైతే క్వశ్చన్